Okay. Wonderful evening, everyone. Hi, madam. Good evening, madam. Yeah, very good evening. Good evening, madam. Very good evening. How are you all? Good evening, ma'am. Very good evening. So, hearty welcome to day 3 of our Tune Your Subconscious Mind. And it is the combination of both this third session and Saturday session. It's a wonderful combination. So, hearty welcome to you all. అయితే ఈరోజు సెషన్ లోకి మనం వెళ్లే ముందు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే ప్లీజ్ అందరు కొంచెం మ్యూట్లో పెట్టుకోండి అమ్మా మైక్. యూట్యూబ్లో నీ వీడియోస్ చూసిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అనమాట, సెషన్స్ తాలూకా డీటెయిల్స్ అవి అడగడానికి. ఈ 3 days వర్క్షాప్ మళ్ళీ ఎప్పుడు చేస్తారు, 21 days సెషన్ తాలూకు డీటెయిల్స్ ఏంటి అవన్నీను. అయితే ఇక్కడ క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అందరికీ చెప్తున్నా, ఇక్కడ డైరెక్ట్గా అటెండ్ అవుతున్న వాళ్ళకి అలాగే యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళకి కూడాను. అదేంటంటే నేను ఎవ్రీడే 1 hour మాత్రమే ఈ సెషన్ కోసం కేటాయిస్తున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు తెలియజేసి ఐఎమ్ ఏ వర్కింగ్ విమెన్, అలాగే నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు, ఇంట్లో 70 years పైన ఉన్న అత్తమామలు ఉన్నారు. సో నా జాబ్, ఫ్యామిలీ, నా పర్సనల్ వర్క్స్ ఇవన్నీ చేసుకుంటూ 1 hour నేను దీన్ని కేటాయించడం జరుగుతుంది. కాబట్టి వేరేగా టైం ఎక్కువ ఇవ్వడం అయితే నాకు అవ్వదు. 1-to-1 సెషన్స్ కోసం అడుగుతున్నారు మేడం, చేస్తున్నారా అని. అయితే ప్రెజెంట్ ఇప్పుడు April 1st నుంచి 21 days సెషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంలో మరి వేరే ఎంగేజ్ చేయడం అవ్వదు. అండ్ May 1st నుంచి పిల్లల కోసం హోమ్ లెర్నింగ్ పాయింట్ త్రూగా 21 days సెషన్ ఒకటి చేయడం జరుగుతుంది, మైండ్ మ్యాజిక్ అని. అందులో క్లాస్ 5th to 12th పిల్లలు జాయిన్ అవ్వచ్చు. అది ఇంగ్లీష్లో అవుతుంది క్లాస్, ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ నుండి పిల్లలు జాయిన్ అవుతారు కాబట్టి బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందులో జాయిన్ అవుతారు. అది హోమ్ లెర్నింగ్ పాయింట్ త్రూగా జరుగుతుంది. హోమ్ లెర్నింగ్ పాయింట్ యాక్చువల్లీ ద ఆన్లైన్ ప్లాట్ఫామ్ క్రియేటెడ్ బై మై హస్బెండ్ అండ్ మై బ్రదర్, అండ్ ఐ టేక్ క్లాసెస్ ఇన్ దట్ ఫర్ ద చిల్డ్రన్. సో మైండ్ మ్యాజిక్లో ఏంటంటే పిల్లలకి న్యూ లెర్నింగ్ టెక్నిక్స్తో పాటు క్యారెక్టర్ బిల్డింగ్, గోల్ సెట్టింగ్ ఇన్ లైఫ్, అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినవి 21 daysలో వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఆల్రెడీ 4 batches కంప్లీట్ అయిపోయి లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ ఫస్ట్ బ్యాచ్ ఇది. కాబట్టి ఆ టైంలో కూడా మరి మన స్నేహ సెషన్స్, స్పెషల్ సెషన్స్ అయితే ఏవి జరగవు. సాటర్డే సెషన్ యాజ్ యూజువల్ ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఇది ఎప్పుడు కూడా బ్రేక్ ఉండదు, నో డౌట్ ఇన్ దట్. ఓకే, ఎందుకంటే నేను మాట ఇచ్చే కదా ఎవ్రీ సాటర్డే ఫ్రీ సెషన్ చేస్తా అని. కాబట్టి సాటర్డే ఈ టైంకి నేను ఏ సెషన్ కూడా ఎప్పుడు ప్లాన్ చేయను. ఒకవేళ మన సెషన్స్ ఏమైనా ఉన్నాయి 21 days అవనివ్వండి, 3 days అవనివ్వండి అయితే అది సాటర్డేతో పాటు ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. ఓకే, కాబట్టి ఇది ఇన్ఫర్మేషన్. అండ్ అగైన్ 1-to-1 కోసం వస్తే May 5th నుండి 20th or 25th వరకు ఈ 20 daysలో ఎవరికైనా 1-to-1 కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ముందే తెలియజేయండి ఏ విషయం మీద మీకు 1-to-1 కావాలన్నది, దాన్ని బట్టి మీకు ఎన్ని డేస్ సెషన్ తీసుకోవాలన్నది గైడ్ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ 20 days ఆర్ అవైలబుల్. ఆల్రెడీ మన జ్యోతి అమ్మ చెప్పారు తను 1-to-1 తీసుకుంటున్నా అని. సో ఎవరెవరైతే 1-to-1 కోసం ఇంట్రెస్టెడ్ ఉన్నారో దయచేసి మీ పేరు, అలాగే ఏ విషయం మీద మీరు 1-to-1 తీసుకుందాం అనుకుంటున్నారో కూడా నాకు ఇన్ఫార్మ్ చేస్తే దాన్ని బట్టి మీకు ఎన్ని రోజులు స్పెసిఫిక్గా ఇవ్వడం అవసరం పడుతుందో నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే డేట్ కూడాను మీకు ఫిక్స్ చేసి ఇచ్చేస్తా, ఆ డేట్లో మీకు చేయడం అవుతుంది. అది మార్నింగ్ అవర్ 11:30 to 12:30 చేయడం అవుతుంది అనమాట. మేలో నాకు హాలిడేస్ ఉంటుంది కాబట్టి స్కూల్. సో 20 days ఎవరికైనా కావాలంటే 1-to-1 తీసుకోవచ్చు. అండ్ May 26th నుండి June 16th వరకు ఐ విల్ బీ అవుట్ ఆఫ్ హోమ్. ఓకే, సో ఆ టైంలో సెషన్స్ మరి చేయడం ఉండదు. సో ఇది
డీటెయిల్స్ మీకు తెలియజేద్దాం అనుకున్నా, ఎందుకంటే డిఫరెంట్ డౌట్స్. సో ఒక్కొక్కరికి ఆన్సర్ చెప్పే బదులు అందరికీ ఒకేసారి తెలియజేసేస్తే క్లారిటీ వస్తుంది కదా, ఎప్పుడు ఎవరికి ఏది కావాలో మీరే ఆలోచించుకోవడానికి అవుతుంది. ఓకేనా? ఓకే. సో 2 days మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ట్యూన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్లో 3rd డే. అండ్ మన సాటర్డే సెషన్స్ అటెండ్ అవుతున్న వాళ్ళు కూడాను ఆల్రెడీ 2 days తాలూకు వీడియోస్ చూసారని అనుకుంటున్నా. సో మీరు కూడా దాని కంటిన్యూషన్లోనే ఉన్నారు. సో చెప్పండి అమ్మా, నిన్నటి తాలూకు ఎక్స్పీరియన్స్ ఏంటి? మనం నిన్న అక్కడ చెప్పుకున్నాం కదా, హ్యాపీ హోంవర్క్ చేశారు కదా, ఏమనిపించింది అది చేసేటప్పుడు? ఎవరు చెప్తారు? యా రమ్య చెప్పండి అమ్మా. హాయ్ మేడం. యా హాయ్ చెప్పండి. అవి రాయంగా చాలా సంతోషంగా ఉంది మేడం. ఫస్ట్ స్టార్టింగ్ సంతోషించినాకనే రాయడం మొదలు పెట్టిన మేడం. మ్మ్. అవి రాస్తుంటే ఇంకా అన్ని సంతోషంగా ఏమేమి ఉంటామో అప్పుడు తెలిసింది. దీని వల్లనే సంతోషంగా ఉంటా కదా, ఇది చేస్తే సంతోషంగా ఉంటా కదా అని తెలియని కూడా తెలిసినాయి మేడం. మ్మ్. Yes, very చాలా good. రాశాను, మ్మ్. చాలా రాశాను, చాలా బాగుంది. Yes. సో అదే మాట డిఫరెన్స్. మనం ఆలోచించకుండా రొటీన్ గా వెళ్ళిపోతున్న దానికి ఒక్క క్షణం ఆగి ఆలోచించిన దానికి ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే అది కూడా ఎంజాయ్మెంటే అన్న విషయం మనకి ఐడియాలో లేనంత వరకు ఒకలా ఉంటది. అవును. సో వన్స్ అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మనకి హ్యాపీగా అనిపిస్తుంటది అనమాట. ఈ రోజంతా సంతోషంగానే ఉన్నా మేడం. ఎస్, ఈ రోజంతా ఉన్నారు, ఇంకా రోజంతా ప్రతిరోజు కూడా అలాగే ఉంటారు. అలాగే ఉండడానికి కూడా ప్రయత్నించండి. ఓకేనా? ఓకే, థ్యాంక్స్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరు చెప్తున్నారమ్మా? నేను చెప్తాను. చెప్పండి అమ్మా. అదే మీరు ఇంతకుముందు అన్నట్టు ఒక నిమిషం ఆలోచిస్తే మన దగ్గర ఆనందం ఉందని. అవును మేడం, నాకు అలాగే అనిపించింది మేడం. పక్కకి అన్ని ఆనందించవలసిన విషయాలే, మన మైండే ఫోకస్ చేయడం లేదు ఆ ఆనందాన్ని. ఎక్కడో పోతుంది. ఒక్కదాన్ని పట్టుకొని వేరు పట్టుకొని డొంక లాగినట్టు ఒక్క మిస్టేక్స్ ను పట్టుకుంటే అటే వెళ్ళిపోతున్నాం, కానీ వెనుకకు అస్సలు స్టాప్ అయ్యి చూసుకునేదే లేకుండా అయిపోతుంది మా జీవితాల్లో. అది అర్థమైంది మేడం. చూసుకుంటే పక్కకే ఉన్నాయి అన్ని ఆనందాలని అనిపించింది. ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చడానికి. చూసారా ఎలా మారుతున్నాయి మన జీవితాలు? ఎస్. అదే ఇన్ టైంలో ఏం ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి, అసలు జీవితం అంటే ఏంటి, రియాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ మనం బ్రతకాలి, జీవించాలి. అదే రియల్ లైఫ్ కదా. ఎస్, వెరీ గుడ్. అలవాటు చేసుకోవాలన్నమాట. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూనే గుర్తుంటాయి. అవునమ్మా, ప్రాక్టీస్ లో ఉంచాలి ఇవన్నీ కూడా. ప్రతిరోజు ప్రాక్టీస్ లో ఉంచాలి, మన ఇంప్లిమెంటేషన్ లో కూడా ఉండాలి. అంటే కేవలం మనం రాయడం ఫీల్ అవడమే కాకుండా మన నిజ జీవితంలోని అలాగే మనం ప్రవర్తించాలి, అలాగే మాట్లాడాలి, అలాగే ఆలోచించాలి, అన్ని చెయ్యాలి. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి అన్నమాట జీవితాల్లో. యా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. ఇంకెవరు చెప్తారా? అమ్మా నేను జ్యోతి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే అందరికి. యాక్చువల్ గా మన ఉన్న స్థితే ఆనంద స్థితి అమ్మా. వచ్చిపోయేదే ఇవన్నీ, ఈ కోపాలు, బాధలు, హర్ట్ అనిపించడం ఇప్పుడప్పుడు విజిట్ చేస్తుంటాయి. ఆ విజిట్ చేసేటప్పుడు మనకు కొంచెం అవేర్నెస్ తో ఉండాలి, ఉంటే బాగుంటది. యాక్చువల్ గా అందరూ హ్యాపీ, అందరూ ఇలా విజిట్ చేస్తున్నాయి అంతే. అవి మనం అబ్జర్వ్ చేస్తా అవేర్నెస్ తో ఉంటే చాలు అనిపిస్తుంది. చాలా మీరు ఇంటరాక్ట్ అయ్యే విధం చాలా బాగుందమ్మా. చాలా మందికి ఉపయోగపడుతుంది. సో అదే మాట. అసలు యాక్చువల్లీ మన లైఫ్ చాలా ఆనందంగా ఉంటది, చాలా అందంగా ఉంటది, బ్యూటిఫుల్ గా ఉంది. యాక్చువల్ గా మన మనస్థితి కొంచెం మార్చుకుంటే చాలు అంతే. అంటే గుర్తించాలి మనం ఎన్ని బ్లెస్డ్ థింగ్స్ ఉన్నాయి మన
మన చుట్టూ ఎప్పుడు మన ఫోకస్ అంతా ఏదో చిన్న నెగటివ్ ఏదైనా జరిగి దాని మీద పోతుంది. అలా కాకుండా ఎన్నో దాని వెనకాల చాలా ఉన్నాయి, మంచి మంచి ఉన్నాయి అని Yes. అవి అట్లా వదిలేసి దాని మీద ఒక్క పాయింట్ పట్టుకుంటారు. పట్టుకొని అది ఉన్న అసలు ఎంతో బాగుండొచ్చు అవును. చుట్టూ. నాకు తెలుస్తుంటుంది మందు చూస్తున్నప్పుడు చిన్న విషయాలకి ఎందుకు ఇంత ఆ, అసలు అనవసరం అది టార్చర్ అట్లా ఫీల్ అవుతుంటారు. Yes. కానీ ఆ స్థితికి వచ్చినప్పుడే వాళ్ళకి అండర్స్టాండ్ అవుతుంది. అంతేనమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్ అమ్మా. సో ఓకే. అదే మాట, చిన్న చిన్న ఆనందాల్లోనే ఎంతో పెద్ద పెద్ద ఆనందం కూడాను యాడ్ అయి ఉంటుంది. అవునమ్మా, ఎస్. అవునమ్మా. అసలు చూస్తుంటే చిన్న పువ్వు ఆ ఫ్లవర్ చూస్తుంటే కూడా మనకు ఆ, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది, అది ఎంత ఆనంది చాలా బాగుంటుంది. యా. చూడడం అట్లనే బైపాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో ఇప్పటి నుంచి మనం ఇవన్నీ ఆలోచించడం స్టార్ట్ చేసాం కాబట్టి ప్రతి అందాన్ని, ప్రతి ఆనందాన్ని కూడా ఆస్వాదిద్దాం. అవునమ్మా, ఎస్. థ్యాంక్ యూ. బాగుంటది ఇలా ఉంటే, అవును, చాలా బాగుంటది బాగుంటుంది, లైఫ్. బాగుంటుందమ్మా. వేస్ట్ చేసుకోకూడదు, ఒక క్షణం కూడా వేస్ట్ చేయకూడదు, అంతే. అన్నెసరీ వేస్ట్ చేయకూడదు. అంతే, గాడ్స్ గిఫ్ట్ కదమ్మా ఇది. మానవ జన్మ తీసుకోవటమే చాలా గిఫ్టెడ్ మనం. దాన్ని వేస్ట్ చేయకూడదు, ఒక క్షణం కూడా ఆ అటువంటి ఆలోచనే రాకూడదు యాక్చువల్ గా. తెచ్చుకోవాలంటే కూడా అందరికీ కుదరదు కదమ్మా. మీలాంటి వాళ్ళ మెంటర్స్ ఉండాలి ఎప్పుడు కూడా. అందరికీ అది ఆ స్థితి రావాలంటే మీలాంటి మెంటర్స్ ఉండాలి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ మా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. సో మనం అందుకే అనుకున్నాం కదా, స్నేహాలో ఎవ్రీ సాటర్డే మనం కలుద్దాం, మన జీవితానికి వాల్యూ యాడ్ చేసుకోవడానికి అవసరమైనవన్నీ కూడా మాట్లాడుతూ ఉందామని. సో ఎవరైతే నా లైఫ్ని ఉన్న స్థితి నుండి ఉన్నతంగా మార్చుకుంటాను అని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఎవ్రీ సాటర్డే వాళ్ళు మిస్ అవ్వకుండా అటెండ్ అవుతున్నారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడాను ఆ టైం అలా సెట్ చేసుకొని కంపల్సరీగా అటెండ్ అవుతుంటారు అనమాట. తర్వాత నేను కూడా చెప్పా కదా, నేను కండక్ట్ చేస్తున్న ఎటువంటి సెషన్స్ అంటే స్పెషల్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఎవరు జాయిన్ అయినా కూడాను వాళ్ళకి ఈ సాటర్డే ఫ్రీ సెషన్ లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే ఏదో 3 daysకి జాయిన్ అయ్యారు కదా అని 3 days తర్వాత మీకు నాకు సంబంధం లేదన్నట్టు, లేదంటే 21 days అయిన తర్వాత మీకు నాకు సంబంధం లేదన్నట్టు కాకుండా వన్స్ మీరు నాతో కనెక్ట్ అయ్యారంటే లైఫ్ లాంగ్ జర్నీ చేయొచ్చు ఎవ్రీ సాటర్డే. ఓకే, సో ఏవేవైతే మీరు ఈ స్పెషల్ సెషన్స్లో నేర్చుకుంటున్నారో, ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాటికి సంబంధించిన డౌట్స్ డైరెక్ట్గా నాకు అడిగి సాటర్డే తెలుసుకోవచ్చు. ఇంకేమైనా అడగడం చెప్పడం కూడాను చేస్తూ ఉండొచ్చు. సో ఎవ్రీ సాటర్డే మనం కలుస్తూనే ఉంటాం. ఓకేనా? యా, ఇంకెవరు చెప్తారమ్మా? ఓకే, మరి లేట్ చేయకుండా ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఒక యాక్చువల్లీ పవర్ బూస్టర్ ఉంది మన దగ్గర. మనందరికీ కూడా ఒక పవర్ బూస్టర్ ఇప్పుడు రెడీగా ఉంది. మనం దాన్ని చూద్దాం ఎలా యూజ్ చేసుకుంటాం మన లైఫ్లో. ఓకే, జస్ట్ మినిట్. సో వెల్కమ్ టు ట్యూన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ డే 3. 3 రోజులు వర్క్షాప్లో ఆల్రెడీ 2 days మనం కంప్లీట్ చేసుకున్నాం. మన సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి, సో సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, అది మనలోనే ఉన్న అద్భుతమైన శక్తి కాబట్టి దాన్ని ఎలా మనం యూజ్ చేసుకుంటే మన లైఫ్ని మనం బ్యూటిఫుల్గా వండర్ఫుల్గా తయారు చేసుకోవచ్చు అన్న విషయం ఈ 2 రోజులు మాట్లాడు. అది కామన్గా మాట్లాడాం. ఈరోజు స్పెసిఫిక్గా మాట్లాడదాం, ఎస్పెషలీ ఫర్ ఉమెన్. ఓకే, మనకు సంబంధించి మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం ఎలా యూజ్ చేసుకుంటే మనం ఇప్పుడున్న కన్నా ఇంకా పవర్ఫుల్గా తయారవుతాం. ఓకే, యా, ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది కదమ్మా, ఏమనిపిస్తుంది చూస్తే? ఎవరు చెప్తారు? మనలోని పవర్ అన్నట్టు మేడం.
అంటే మనమే అంటే పిల్లల్ని అందరినీ మనమే కంటాం కదా, ఇంట్లో అన్ని బాధ్యతలు మనమే చూస్తాం ఆల్మోస్ట్. స్త్రీ అంటే పవర్ మనలోనే ఉంది అన్న ఇది ఉందా? ఎస్, వెరీ గుడ్ అమ్మా. ఇంకెవరు చెప్తారా? శక్తి ఆదిశక్తి. శక్తి ఆదిశక్తి. ఓకే, ఇంకా ఇంట్లో నవ్వుతూ తిరుగుతుంటే లక్ష్మీదేవి. గుడ్ ఈవినింగ్ మేడం. యా, వెరీ గుడ్. మన చెప్పండి. మన చేతులలోనే అన్ని ఉన్నాయి మేడం. లక్ష్మీదేవి లాగా మన చేతిలో కూడా అన్ని పవర్స్ ఉన్నాయి. పిల్లలు చూసుకోగలుగుతాం, ఇటు బయట నడపగలుగుతాం, ఒక ధనాన్ని సంపాదించగలుగుతాం. ఎస్, తినగలిగేంత శక్తి మనలోనే ఉంది, మన చేతులలో ఉంది. మన చేతిలోనే అంతా ఉంది, మనలోనే శక్తి ఉంది. వెరీ గుడ్ అమ్మా. యా, ఇంకెవరికి ఏమనిపిస్తుందా? మీతో మాట్లాడినంత ఒకరు మాట్లాడండి అమ్మా ప్లీజ్. ఎవరు మాట్లాడుతున్నారు? మీతో ఉన్నంతసేపు మాట్లాడినంతసేపు హ్యాపీగా ఉంటుంది మేడం. తర్వాత మళ్ళీ అన్ని ఇంకా డే మొత్తంలో మళ్ళీ ఉన్న అంటే సిచ్యువేషన్స్ మూమెంట్స్ అన్ని వల్ల మళ్ళీ ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మీటింగ్ వస్తుంది అన్న వరకు హ్యాపీనెస్ వస్తుంది. ఇది కాకుండా డే మొత్తం ఎప్పటికీ హ్యాపీగా ఉండే విధంగా ఈరోజు మన సెషన్ దానికే పనికొస్తుంది. ఓకే, కేవలం నాతో ఉన్నప్పుడు, నేను మీతో ఉన్నప్పుడే కాకుండా మీతో మీరు ఉంటూ కూడాను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఎలా అన్నది క్లారిటీ వస్తుంది ఎండింగ్ కల్లా. ఓకేనా? ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎదుర్కోవడం. ఎస్, అవునమ్మా. కాన్ఫిడెన్స్ గా రావాలి. అవును, ఫైనాన్షియల్ గా అయినా దేంట్లో అయినా. సో గ్యారంటీగా అది వస్తుంది, చూద్దాం. ఓకే, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఓకే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన ఫ్రెండ్స్ చెప్పినట్టు మనలోనే, యా చెప్పండి, ఎవరు చెప్తున్నారా? మనలోనే లక్ష్మి, మనలోనే దుర్గాదేవి అనే. లక్ష్మి మనలోనే ఉంది, దుర్గాదేవి మనలోనే ఉంది, శక్తి మనలోనే ఉంది. అవునమ్మా. అంటే శాంతి రూపం మనమే. అవసరమైనప్పుడు ఆదిపరాశక్తిగా కూడా స్త్రీ మారుతుంది. మనలోనే అన్ని శక్తులు ఉన్నాయని అర్థమైంది మేడం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఈ పిక్చర్స్ చూస్తే మనకి ఇవన్నీ అనిపిస్తున్నాయి కదా. శక్తి మనలోనే ఉంది, మనం నవ్వుతూ తిరుగుతూ ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి మనమే. ఓకే, అలాగే మనం తెల్లవారు లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు ఒక స్త్రీగా ఎన్నో రోల్స్ ప్లే చేస్తూ ఉంటాం కదా. పిల్లల్ని చూసుకోవడం దగ్గర నుంచి ఇంటి పనులు, బయట పనులు, కుటుంబానికి సంబంధించినవి, బయటికి సంబంధించినవి, చాలా విషయాల్ని మనం హ్యాండిల్ చేస్తూనే ఉంటాం. అంటే అంత శక్తి మనలో ఉంది, ఇంకా ఉంది. ఓకే, అయితే ఈ శక్తిని మనం బ్యాలెన్స్ చేసుకోవడంలోనే మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనకున్న ఎనర్జీని మనం ఎలా యూజ్ చేస్తున్నాం, ఓకే, దేనికోసం యూజ్ చేస్తున్నాం, అది కానీ మనకు క్లారిటీ వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మన లైఫ్ వండర్ఫుల్గా తయారవుతుంది. అయితే ఇక్కడ మనకు అర్థమైంది కదా, శాంత స్వరూపంగా ఉండడం మనమే ఉండగలం, అలాగే అన్నీ చేయగలం, మల్టీ టాస్కింగ్. ఓకే, సో ఆ శక్తిని ఇప్పుడు మన మోడర్న్ ఉమెన్ కానీ కన్వర్ట్ చేస్తే ఇలా చూసుకోవచ్చు. ఓకే, ఇటు పిల్లల్ని అవసరమైనవన్నీ వాళ్ళ కోసం అన్నీ చేయడం, వర్కింగ్ విమెన్ అయితే బయటికి వెళ్ళి జాబ్, బిజినెస్ అయితే బిజినెస్, ఇంట్లో వంట, ఇటు గార్డెనింగ్, ఇటు ఇంట్లో పనులు అన్నీ చేస్తూ ఉంటాం మనం. ఆ మల్టీ టాస్కింగ్
పవర్ అన్నది మనలో ఉంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? గాడెస్ ఈజ్ ఇన్ యూ. ఇప్పుడు దీనికన్నా ముందు ఏదైతే మనం పిక్చర్ చూసామో ఆదిశక్తి, పరాశక్తి, శక్తి స్వరూపిణి అనుకున్నామో మనలో కూడా శక్తి ఉంది కదా. మరి ఉండబట్టే కదా మనం కూడా ఇవన్నీ చేయగలుగుతున్నాం. అయితే ఆ శక్తిని మనం గమనించకపోతే ఒకలా ఉంటది. మనలో కూడా శక్తి ఉంది, దాన్ని నేను కరెక్ట్ గా యూజ్ చేసుకుంటాను అనుకుంటే ఒకలాగా ఉంటుంది. ఓకే, సో అది ఎలా ఉంటుందో విత్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫోటో చూడండి. ఈమె మన భారతదేశ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము. ఓకే, ఆవిడ ఏజ్ ఇప్పుడు 65 years. అయితే ఈవిడ కోసం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, మనకి డే 1లోనే చాలా మంది చాలా విషయాలు షేర్ చేశారు. అంటే ఏ మోటోతో ఈ 3 days వర్క్షాప్ జాయిన్ అయ్యారు అన్నది. అంటే లైఫ్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే హస్బెండ్ చనిపోయారు, డిప్రెషన్లో ఉన్నాను, ఎలా నేను దాన్ని ఓవర్కమ్ చేయాలి, అలాగే చాలా ఇంతవరకు చేస్తూ వస్తున్నాను కానీ ఇంకేదో చెయ్యాలి, ఏం చెయ్యాలో తెలియడం లేదు, అలాగే లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నారు కదా, అది ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నా. సో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండేవి కదా మనకి. అయితే జస్ట్ మన రాష్ట్రపతి గారి జీవితం కోసం కొంచెం మాట్లాడదాం. ఏంటది అంటే, ఈవిడ ఒడిశా రాష్ట్రం నుండి మయూర్భంజ్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఆమె. ఒక ట్రైబల్ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి. ఓకే, తర్వాత చాలామంది వాళ్ళ శరీరాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. బ్లాక్గా ఉన్నామనో, అందవిహీనంగా ఉన్నామనో, లేకపోతే హైట్ తక్కువనో, లేకపోతే కాళ్ళలోనో చేతిలోనో ఏదో డిఫెక్ట్ ఉందనో, ఓకే, బయట వాళ్ళు చూస్తే ఏదో అనుకుంటారేమో అని ఇలాంటి ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి. కానీ ఆవిడ అలాగేం ఫీల్ అవ్వలేదు. ఆవిడని చూస్తే చాలా సాధారణంగా సింపుల్గా కనిపిస్తారు. ఆవిడ కాంప్లెక్షన్ కూడాను నార్మల్గా కొంచెం డార్క్గానే ఉంది కదా. ఆవిడ హైట్ కూడా మినిమం హైటే ఉంటారు. కానీ ఆవిడలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత హై ఉందంటే, మన భారతదేశానికి మొదటి రాష్ట్రపతి, అంటే ట్రైబల్ దీని నుంచి వచ్చిన ఆవిడ, క్యాస్ట్ నుంచి. అలాగే మన ఇండియాకి తీసుకుంటే సెకండ్ విమెన్ ప్రెసిడెంట్. ముందు ప్రతిభా పాటిల్ గారు ఉండేవారు కదా, సో ఈవిడ సెకండ్ ప్రెసిడెంట్. ఓకే, తర్వాత ఇంకా ఏంటయ్యాయి ఆవిడ లైఫ్లో అంటే, ఆమె తన భర్తను కోల్పోయారు 2014లో. ఓకే, కేవలం భర్తనే కాదు, ఆవిడకి 2 కొడుకులు ఉండేవారు, వాళ్ళిద్దరిని కూడా ఆవిడ కోల్పోవడం జరిగింది. ఓకే, పెద్ద అబ్బాయి 2009లో చనిపోయారు, అలాగే చిన్న అబ్బాయి 2012లో. వీళ్ళతో పాటు అంటే ఆవిడ లైఫ్లో ఎటువంటి టర్నింగ్స్ వచ్చాయి మీకు చెప్తున్నా. 2009 నుంచి 2014 వరకు ఆవిడ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారంటే, పెద్ద కొడుకు చనిపోయాడు 2009లో. తర్వాత వాళ్ళ అమ్మగారు, తన బ్రదర్, ఓకే, అలాగే 2012లో చిన్న కొడుకు, 2014లో వాళ్ళ హస్బెండ్. అంటే దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది ఆవిడకి లైఫ్లో. ఆవిడ కూడాను మనలాగా ఒక సాధారణమైన స్త్రీయే కదా, ఆవిడ కూడా ఎంత బాధపడి ఉంటారు కదా. కానీ ఆవిడ ఎలా నిలబడగలిగారు, ఎలా మన భారతదేశానికి ప్రథమ పౌరురాలుగా ఇప్పుడు ఆవిడ తాలూకు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు, ఎలా చేసుంటారు అదంతా చెప్పండి. ఆవిడ మీద ఆవిడకున్న కాన్ఫిడెన్స్ అండ్ ధైర్యం. ఎస్, ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, జీవితంలో ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా నేను కృంగిపోను, నాలో శక్తి ఉంది, నేను దాన్ని ఉపయోగిస్తాను, ప్రతి దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను,
ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా కూడా అని ఆవిడ అనుకోవడం వల్ల అవన్నీ అయ్యాయి. ఆవిడ కూడా చాలాసార్లు ఏడ్చారు, ఓకే, బాధపడ్డారు, డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయారు. కానీ అలాగే ఉండిపోలేదు, మళ్ళీ ప్రయత్నించి వాటన్నింటినీ ఓవర్కమ్ చేసుకుంటూ ఇప్పుడు మన దేశానికే ప్రథమ మహిళగా ఉన్నారు. అది స్పిరిట్ అంటే. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ వాళ్ళ అమ్మాయి మాత్రం తనకున్నారు, ఆ అమ్మాయి బ్యాంక్ ఎంప్లాయ్. ఓకే, సో అలా భర్తని, కొడుకుల్ని అందరినీ కోల్పోయినా కూడా ఎంతో ధైర్యంగా ఆవిడ ముందుకి వచ్చి అన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఓకే, సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? యూ హ్యావ్ ఆల్ పవర్ విత్ ఇన్ యూ. ఓకే, మనలోనే శక్తి అంతా దాగి ఉంది. అది తెలుసుకొని మనం కరెక్ట్గా ఛానలైజ్ చేసుకొని, ట్యూన్ చేసుకొని ఉపయోగిస్తే అప్పుడు మన జీవితంలో వండర్స్, మ్యాజిక్స్ జరుగుతాయి. మనం ప్రయత్నించకుండా ఏది అవ్వదు. కేవలం ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి అనుకుంటే అవ్వదు. అలాగే అది వాళ్ళకి ఇంకేవో ఉండుంటాయి స్పెషల్ క్వాలిటీస్, నాకేం లేవు అనుకోవడానికి లేదు. అసలు మనకు భగవంతుడు మానవ జన్మ ఇచ్చాడు అంటే అదే అసలు బెస్ట్ గిఫ్ట్ అన్నింటికన్నా అన్నాం. ఇంకా దానిలో మనం వంకలు పెట్టకూడదు. నేను అంత హైట్ లేను, ఇంత హైట్ లేను, నా కాంప్లెక్షన్ ఎలా ఉంది, ఆర్ నా చేతికి ప్రాబ్లం ఉంది, ఆర్ కాళ్ళకి ప్రాబ్లం ఉంది, ఇలాంటివేవి కూడా మనం పెట్టుకోకూడదు. ఓకే, అసలు చెప్పాలంటే చాలా మంది ఉన్నారు కంప్లీట్ గా చేతులు కాళ్ళు లేకుండా కూడా ఉన్నారు. ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ ఉన్నారు ఒక ఆయన, అతనికి పూర్తిగా కాళ్ళు చేతులు ఏవి ఉండవు, ఓన్లీ ఈ పై పార్టే ఉంటది. ఓకే, మీరు చూసే ఉంటారు ఎప్పుడైనా యూట్యూబ్ లో అది. మా యా, ఓకే, సో కానీ అతనేమి అనుకోలేదే నా జీవితం వేస్ట్ అని. అతను సక్సెస్ఫుల్ గా అతని లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అలాగే ఎంతో మందికి మోటివేట్ చేస్తున్నారు జీవితం పట్ల. మరి మనకి అన్ని ఇచ్చాడు కదా భగవంతుడు, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయిగా మనవి. మరి మనం మన జీవితాన్ని ఎలా చూస్తున్నాం? మనకున్నవి, మన దగ్గర ఉన్నవి, వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయకుండా మన దగ్గర లేనివి, ఏవో చిన్న చిన్న లోపాలు ఉన్నవి వాటి మీద ఫోకస్ చేసుకుంటూ మన ఎనర్జీని లాస్ చేసుకుంటూ మన జీవితాన్ని మనం అంధకారంలోకి నెట్టేసుకుంటాం. కానీ అలా కాకుండా ఇకపై అన్నిటికీ ఏవేవైతే మనలో ఉన్నాయో మన క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ని మనం ప్రైజ్ చేసుకుందాం. ఓకే, ఇంకా గుడ్ క్వాలిటీస్ని యాడ్ చేసుకుందాం. అలాగే మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు, మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుందాం. ఎందుకంటే మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. మనం ఆనందంగా ఉండడానికి ఎన్నో విధాలుగా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ మనం కాన్సన్ట్రేట్ చేయక ఏదో అలా అలా బ్రతికేస్తూ ఉంటుంటాం. కానీ మనస్ఫూర్తిగా ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ మనస్ఫూర్తిగా నవ్వుతూ ఓకే ఉన్నాం అనుకోండి, అప్పుడు ఎంత బాగుంటుంది కదా. ఎస్, సో ఇవన్నీ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే మహిళ యొక్క ప్రాముఖ్యత. ఒక స్త్రీ కానీ అన్ని విధాలుగా కరెక్ట్గా ఉంటే, తన శక్తిని తన తెలుసుకొని కరెక్ట్గా కానీ యూటిలైజ్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఫస్ట్ బెనిఫిట్ అయ్యేది ఏది అంటే ఆమె తాలూకా కుటుంబం. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ తనకి తను డెవలప్ అవుతుంది, తనతో పాటు కుటుంబాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. పిల్లల్ని, భర్తని, మిగతా కుటుంబ సభ్యుల్ని అందరికి కూడాను ఎప్పుడు ఏది అవసరమో తెలియజేయడం, అవసరమైన మార్పులు చేసుకుంటూ ఉండడం, సరిదిద్దుకుంటూ ఉండడం, ఇవన్నీ చేస్తూ ఆ కుటుంబాన్ని ఒక ఆదర్శవంతమైన కుటుంబంగా తీర్చిదిద్దుతుంది. అలా తీర్చిదిద్దడం వల్ల ఏమవుతుందంటే సమాజానికి ఒక మంచి కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని గిఫ్ట్గా ఇచ్చినట్టు అవుతుంది. అంతే కదమ్మా. ఇప్పుడు మనం పిల్లలకి అన్నీ నేర్పించాం అనుకోండి, చిన్నప్పటి నుంచి మంచి గుణాలు, మంచి ఆలోచన విధానం
అందరినీ అర్థం చేసుకునే విధానం, ప్రేమ, హెల్పింగ్ నేచర్, ఇవన్నీ అలవాటు చేసామనుకోండి, సమాజానికి మనం అందించే వండర్ఫుల్ గిఫ్ట్స్ మన పిల్లలే అవుతారు. ఓకే, ఆ విధంగా ఒక స్త్రీ కరెక్ట్గా ఉంటే కుటుంబం, కుటుంబం నుండి సమాజం. అదే సమాజాన్ని వీళ్ళు ఉద్ధరించడం అంటే ఏంటి? కర్తవ్యాన్ని కరెక్ట్గా నిర్వర్తిస్తూ ఉండడం సమాజంలో చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? అది దేశానికి కూడాను సేవ చేసినట్టే. మన దేశం అంటున్నాం, భారతదేశం అంటున్నాం, కేవలం ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు జై హింద్ అనుకోవడం, ఫ్లాగ్ హోస్టింగ్ టీవీల్లో చూడడం, లేకపోతే కొంతమంది డైరెక్ట్గా అటెండ్ అవడం, ఆ రోజు దేశభక్తి పాటలు వినడమే కాకుండా ఇలాగ కానీ మన పిల్లల్ని గుణవంతులుగా తయారు చేస్తే మన దేశానికి మనం సేవ చేస్తున్నట్టే. ఓకే, కాబట్టి స్త్రీ నుండి కుటుంబం, కుటుంబం నుండి సమాజం, సమాజం నుండి దేశం ఉన్నతిలోకి వస్తుంది. సో అలా దేశాలన్నీ ఉన్నతి చెందితే ఆటోమేటిక్గా ప్రపంచమే ఉన్నతి చెందుతుంది కదా. అంటే మనకి ఎంత కీ రోల్ ఉందో చూసారా మన లైఫ్లో. కేవలం ఒక్క మన మీదే ఫోకస్ చేసి మనలో ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకుంటే ఇంత పెద్ద బెనిఫిట్ ఉంది. ఓకే, సో మనం ఎంత చక్కగా తయారవ్వాలి, మనల్ని మనం ఎంత చక్కగా తయారు చేసుకోవాలి ఆలోచిద్దాం, తయారవుదాం, అలా మన కుటుంబాన్ని చక్కదిద్దుకుందాం, ఆ విధంగా సమాజానికి సేవ చేద్దాం. సో సమాజంలో మనం చేస్తున్న మంచి పనులు, మన కుటుంబ సభ్యులు చేస్తున్న మంచి పనులు అన్నీ కూడా ఆ దేశానికి సేవే అవుతుంది. అలాగే మన దేశంలో అందరూ కూడా ఇలాగే ఉంటే ప్రపంచానికే ఒక వండర్ఫుల్ గిఫ్ట్ అవుతాయి ఆ దేశాలు కదా. ఇవన్నీ గుర్తుంచుకుందాం. ఇప్పుడు మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ఓకేనా? చేస్తారా మరి అందరూ? ఎస్, వెరీ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్గా కూర్చోండి. స్ట్రైట్గా కూర్చొని ముందు కొంచెం బ్రీదింగ్ చేద్దాం. వెన్నుపూస స్ట్రైట్గా పెట్టుకొని కళ్ళు మూసుకొని టేక్ డీప్ బ్రీత్. ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్, ఇన్హేల్, ఎక్సెల్. ఇప్పుడు నేను చెప్తాను, ఇది మీరు మ్యూట్ చేసే ఉంచండి, కానీ అక్కడ మీరు చెప్పుకోండి బయటికి. ఓకేనా? మన రైట్ హ్యాండ్ ఇలా ముందుకు పెడదాం. ప్రతిజ్ఞ చేసినప్పుడు పెడతాం కదా అలా. ఓకే, ముందుకు పెట్టుకోండి మీ రైట్ హ్యాండ్. ఇప్పుడు చెప్పండి, ఈ క్షణం నుండి నేను ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. నాలో అమితమైన శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించి నా జీవితాన్ని నేను అద్భుతంగా, అర్థవంతంగా మరియు విజయవంతంగా తీర్చిదిద్దుతాను. నా ఆనందం నాలోనే ఉంది, బయట ఎక్కడో లేదు. ఆ ఆనందం నేను అనుభవిస్తూ, అందరికీ పంచుతూ మరింత రెట్టింపు చేసుకుంటాను. ఈరోజు నా క్రొత్త జీవితానికి నాంది పలుకుతున్నాను. ఇది నాకు నేను చేసుకుంటున్న ప్రతిజ్ఞ. ఇది నాకు నేను చేసుకుంటున్న
ప్రతిజ్ఞ. ఇది నాకు నేను చేసుకుంటున్న ప్రతిజ్ఞ. హ్యాండ్స్ డౌన్ ప్లీజ్. ఓకే, ఇది ప్రతి ఒక్కరు కూడాను రాసుకొని మీకు విజిబుల్ గా ఉండే ప్లేస్ లోని స్టిక్ చేసుకోండి. ప్రతిరోజు కూడా తెల్లవారి లేచిన వెంటనే, అలాగే రాత్రి పడుకునే ముందు చదువుతుండండి, ఆలోచిస్తుండండి. అలాగే మిగతా టైంలో కూడా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఎదురుగా నించొని చదవడం, ఆలోచించడం అది చేస్తూ ఉండండి. నేను గ్రూప్ లో సెండ్ చేస్తా తర్వాత. ఓకేనా? యా, అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ప్రతిజ్ఞ చేసాం మన జీవితాన్ని మనం ఆనందంగా, అద్భుతంగా, విజయవంతంగా తీర్చిదిద్దుకుంటామని. అయితే మన జీవితాన్ని ఆనందంగా మనం చేసుకోవాలి, జీవితం ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అది తెలుసుకుందాం. ఓకేనా? ఎస్, మన జీవితం పూర్తిగా మన చివరి క్షణం వరకు ఆనందంగా ఉండాలంటే ముఖ్యంగా మనం దృష్టి పెట్టవలసింది 5 అంశాల మీద. ఓకే, అవేంటి అంటే మొదటిది హెల్త్, ఆరోగ్యం. ఓకే, కానీ ఎక్కువ మంది దీన్నే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అన్నీ చేస్తారు కానీ ఆరోగ్యాన్ని పట్టించుకోరు, ఎస్పెషల్లీ విమెన్. ఓకే, అందరి కోసం అన్నీ చేస్తాం, టైం స్పెండ్ చేస్తాం, అన్నీ వండి పెడతాం, అందరి కోసం ఆలోచిస్తాం, కానీ మన కోసం మనం ఆలోచించడానికి మనకి టైం ఉండదు. మన ఆరోగ్యానికి సంబంధించిన ఎక్సర్సైజెస్, వాకింగ్ చేసుకోవడానికి టైం ఉండదు. ఓకే, అసలు చెప్పాలంటే మెన్ కన్నా విమెన్కే ఎక్కువ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి జనరల్గా. మన మంత్లీ ప్రాబ్లమ్స్ అవనియండి, డెలివరీస్ అవనియండి, డిఫరెంట్ చేంజెస్, హార్మోనల్ చేంజెస్ అవనియండి, చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి వాటన్నింటినీ కూడాను పెద్దగా పట్టించుకోరు. ఓకే, అవే వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయిలే అనుకుంటారు. కానీ ఎప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త అప్పుడు ఆరోగ్యం విషయంలో తీసుకుంటూ ఉంటే మనం జీవితంలోని ఏవి కావాలంటే అవి సాధించడానికి అవుతుంది. సో ఫస్ట్ ఆరోగ్యం, తర్వాత రిలేషన్షిప్స్. ఎవరైతే అర్థవంతమైన, అందమైన, ఆనందకరమైన రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారో వాళ్ళ జీవితం ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఓకే, మనస, వాచ, కర్మన ఒకేలా ఉండాలి ఎప్పుడు. మనసులో పెట్టుకోవడం, బయటకు ఒకటి మాట్లాడడం, వీళ్ళ మాటలు వాళ్ళ దగ్గర చెప్పడం, వాళ్ళ మాటలు వీళ్ళ దగ్గర చెప్పడం, ఓకే, కంప్లైంట్స్, జెలసీ ఇలాంటివన్నీ లేకుండా ప్యూర్గా ఉండాలన్నమాట. మన లైఫ్లో ఏవైతే రిలేషన్స్ ఉన్నాయో, ఎవరెవరైతే ఉన్నారో మన బంధువులు, వాళ్ళందరితో కూడాను ప్యూర్ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా మనం మెయింటైన్ చేయాలి. సో రిలేషన్షిప్స్కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, ఎంత ప్రేమగా ఆప్యాయంగా ఉంటామో మన లైఫ్ అంత అందంగా, ఆనందంగా ఉంటుంది. అబ్జర్వ్ చేయండి మీరు ఎప్పుడైనా. ఓకే, అది లేకపోతే మనకి రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. కాబట్టి మన రిలేషన్స్ని మనం ఎప్పుడు కూడాను కాపాడుకుందాం, జాగ్రత్తగా, అర్థవంతంగా మార్చుకుందాం. నెక్స్ట్ వచ్చి కెరియర్. కెరియర్ మనకెందుకు, అది పిల్లలకు కదా. చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళు గోల్ పెట్టుకుంటారు, దానికోసం జాబ్ సంపాదించడానికి ఏదో చేస్తారు. మనకేం కెరియర్ ఉంటుంది అని డౌట్ వస్తుంది ఎక్కువ మందికి. కెరియర్ అంటే అదొక్కటే కాదు, మనం ఏ ఏజ్లోనైనా పెట్టుకోవచ్చు గోల్, దాన్ని సాధించడానికి మనం ప్రయత్నించవచ్చు. అలా చేస్తేనే ఎప్పుడు కూడా మన జీవితం నిత్య నూతనంగా ఉంటుంది అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ మన లక్ష్మీ అమ్మాయి. చెప్పాను కదా నిన్న, 30 సంవత్సరాల నుండి టీచర్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ కొత్త గోల్ పెట్టుకున్నారు, దానికోసం ఏం చేయాలి, ఎలా చేయాలన్నది అన్ని ప్లాన్డ్గా తను చేసుకుంటున్నారు. అయితే నేను ఇన్ని రోజులు చెప్తున్నాను మీకు కూడాను తన గోల్ ఉంది అని, కానీ అది ఏ గోలో చెప్పట్లేదు. ఎందుకంటే చూద్దాం, ఆవిడ అది అచీవ్ చేసిన తర్వాత ఆవిడే చెప్పాలి ఆవిడ నోట్తో హ్యాపీగా. అప్పుడు విందాం అసలు ఏంటి ఆ గోలు, ఎలా దాన్ని సాధించారన్న. ఓకే, కాబట్టి గోల్ పెట్టుకోవడానికి, కెరియర్ని మనం డెవలప్ చేసుకోవడానికి, ప్లాన్ చేసుకోవడానికి వయసుతో సంబంధం లేదు. అలాగే మాకు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉన్నారు, మేమేం చేయలేం కదా అనుకోవడానికి కూడా లేదు. మనం మన నిత్య కర్మలు, అలాగే కుటుంబానికి సంబంధించినవి అన్నీ కూడా కరెక్ట్గా చేసుకుంటూ ఇంకా మనకు టైం ఉంటుంది అంటే
ఆ టైంని ప్రొడక్టివ్గా యూజ్ చేసుకొని మనం మన కెరియర్ని ప్లాన్ చేసుకొని ఫైనాన్షియల్గా కూడాను ఇండిపెండెంట్గా ఉండొచ్చు, ప్రయత్నించవచ్చు అలా. అయితే అందరికీ అన్నీ ఒకటి కాదు. కుటుంబ పరిస్థితులు అలాగే అక్కడ ఉన్న వాతావరణం బట్టి ఎవరు ఎలా ఆలోచించాలి, ఏం చేయాలన్నది వేరు వేరుగా ఉంటుంది. ఎవరో ఒకరు చేస్తున్నారు కదా నేను కూడా అలాగే చేసేస్తాను అనుకుంటే అవ్వదు ఇక్కడ. సో ఇండివిజువల్ సిచ్యువేషన్స్ బట్టి అవి ఆలోచించుకోవాలి. ఓకేనా? అలాగే మనీ, మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే మనీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం తినడానికి, తాగడానికి, బట్టలు వేసుకోవడానికి, రకరకాల వస్తువులు వాడడానికి, ఏవి కొనాలన్నా కూడా మన డబ్బులే కావాలి. ప్రతిరోజు మనం అన్ని కార్యక్రమాల్లో కూడా మనీ తాలూకా రోల్ లేకుండా ఏది అవ్వదు, అన్నింటికీ డబ్బులు అవసరం. అయితే మన భారతీయ సంస్కృతిలో ఎక్కువ మంది కుటుంబాలు ఎలా ఉంటాయంటే ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో యజమాని, అతను సంపాదిస్తే మిగతా వాళ్ళందరూ కూడాను అతని మీద డిపెండ్ అయ్యి ఉండడమే అవుతుంటుంది ఎక్కువగా. అది భార్య అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, ఎవరైనా కూడా. అయితే ఇప్పుడు ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబ్ చేయడం చేస్తున్నారు. డబ్బులు సంపాదించడం అవసరమే. ఓకే, మనం ఏ ఫైనాన్షియల్ కండిషన్లో ఉన్నామో దాని నుండి బెటర్ అవడానికి ప్రయత్నించడం చాలా అవసరం. అయితే కేవలం అదొక్కటే మన ఎయిమ్ అవ్వకూడదు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ డే ఖర్చుల్ని మనం ఫేస్ చేయాలన్న ఉద్దేశంతో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ పిల్లల్ని కరెక్ట్గా పట్టించుకోవడం అవ్వలేదనుకోండి, వాళ్ళకి ఎప్పుడు ఏవి మనం ఎటువంటి జ్ఞానం అందించాలి, ఫుడ్ విషయంలో అన్నీ, పిల్లలకి ఎప్పుడైతే నర్చరింగ్ పీరియడ్లో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అవసరమైన గైడెన్స్ కరెక్ట్గా మనం అందించలేకపోతే ఫ్యూచర్లో చాలా బాధపడవలసి. మరి ఎంత సంపాదించుకొని లాభం ఏంటి? మనశ్శాంతి ఉండదు కాబట్టి మరి. ఓకే, కాబట్టి మనం మనీకి సంబంధించి ఒక క్లారిటీ ఉండాలి మనకి. అలాగే డబ్బును ఎప్పుడు కూడా ధర్మంగా, న్యాయంగానే సంపాదించాలి. ఎక్కువ డబ్బులు సంపాదించాలి కదా అనుకొని అన్యాయంగా, అక్రమంగా ఎప్పుడు ఏవి చేయకూడదు. ఓకే, సో అది. అలాగే నెక్స్ట్ వచ్చి స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికత అన్న పదం వినేసరికి కొంతమందికి కొత్తగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ మన స్నేహ ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరికీ ఇది బాగా అక్వైంటెడ్ అయిపోయింది మనం మాట్లాడి. కానీ ఎక్కువ మంది కామన్గా ఆలోచించేది ఏంటంటే ఆధ్యాత్మికత అంటే అది మనకు కాదు, అది స్వామీజీలకి, బాబాలకి, సన్యాసులకి వాళ్ళకి కదా అనుకుంటారు. లేదా బాగా ముసలైపోయిన తర్వాత అప్పుడు రామకృష్ణ అనుకోవడం, అది కదా ఆధ్యాత్మికత అనుకుంటారు. కానీ అది కాదు. చిన్నప్పటి నుంచే పిల్లలకి మనం ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో పెంచామనుకోండి, సరైన ఆలోచన విధానం, అలాగే వ్యవహారం పద్ధతులు, ఇవన్నీ చిన్నప్పటి నుండే నేర్పిస్తూ వస్తే ఆ బీజాలే వాళ్ళు నాటుకొని ఉంటాయి. కాబట్టి వాళ్ళు లైఫ్ లాంగ్ డిసిప్లైన్డ్గా, ఓకే, వాల్యూస్తో మంచిగా ఉంటారన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. హెల్త్, రిలేషన్షిప్స్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ. మనకు కానీ ఈ కరెక్ట్గా స్పిరిచువాలిటీ తాలూకా మీనింగ్ తెలిసి ఆ స్పిరిచువల్ నాలెడ్జ్తో, అంటే ఆధ్యాత్మిక పరిజ్ఞానంతో సామాజిక జీవితం కానీ గడిపామనుకోండి, అది అసలు అద్భుతమైన జీవితం అన్నమాట. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, దాన్ని మనం మన లైఫ్లో ఎలాగ ఇంప్లిమెంట్ చేసుకోవాలి అని తెలుసుకొని కానీ అది చేస్తే ఆటోమేటిక్గా హెల్త్, రిలేషన్స్, కెరియర్, మనీ అన్ని ట్యూన్ అయిపోతాయి. ఓకే, ఎందుకంటే ఒక కారుకి 4 చక్రాల్లో ఈ హెల్త్, రిలేషన్స్, కెరియర్, మనీ ఉంటే ఆ కారుకి స్టీరింగ్ లాంటిదే స్పిరిచువాలిటీ అన్నమాట. సో ఈ 5 విషయాలని కానీ మనం బ్యాలెన్స్ చేయగలిగితే ఇంకా మనం లాస్ట్ మినిట్ వరకు మన లైఫ్ హ్యాపీగానే ఉంటుంది. ఓకే, యా. సో నేను మీకు ఆల్రెడీ గ్రూప్లో తెలియజేసా కూడా.
ఈ 5 అంశాలు ఏవైతే మన జీవితానికి మనం అందంగా ఆనందంగా తీర్చిదిద్దుకోవాలి అని అనుకుంటున్నామో ఈ 5 అంశాలను యాడ్ చేసుకుంటూ ఈ 5 అంశాలని ఇన్ డీటెయిల్డ్గా మనం తెలుసుకొని విత్ ప్రాక్టీస్ విత్ గైడెన్స్ 21 డేస్లో మనం గెయిన్ చేయొచ్చు. ఓకే, సో దానికోసమే మైండ్ యాక్సిలరేటర్ 21 డేస్ ప్రోగ్రామ్ April 1st నుండి స్టార్ట్ అవుతుంది. టైమింగ్ 8 PM to 9 PM. సో ఎవరెవరైతే ఇంతవరకు సబ్ కాన్షియస్ మైండ్ కోసం తెలుసుకున్నాం, దాన్ని ట్యూన్ చేసుకున్నాం అని అనుకుంటున్నారో, ఓకే మాకు ఈ నాలెడ్జ్ ఎనఫ్, మేము ఇలా లైఫ్ లీడ్ చేస్తామంటే దట్స్ బెటర్, వెరీ గుడ్. లేదు ఇంకా ఈ అన్ని విషయాల కోసం నేను క్లియర్గా తెలుసుకుందాం అనుకుంటున్నాం, ఇంతవరకు ట్యూన్ చేసుకున్న మైండ్ని ఇప్పుడు యాక్సిలరేట్ చేద్దాం అనుకుంటున్నాం. యాక్సిలరేట్ మీన్స్ మనం ఇప్పుడు బండి స్టార్ట్ చేసాం అనుకోండి, కిక్ కొట్టిన తర్వాత దాన్ని రైట్ చేస్తాంగా, అప్పుడే కదా ముందుకెళ్ళేది. సో ఇది కూడా అంతే, మైండ్ యాక్సిలరేటర్ అని దీని పేరు ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇంతవరకు మనం ట్యూన్ చేసుకున్న మైండ్ని యాక్సిలరేట్ చేయడానికి, రీప్రోగ్రామ్ చేయడానికి. ఓకే, ఇంతవరకు ఈ 5 విషయాల్లో మనకి ఎటువంటి అవగాహన అయితే ఉందో, ఓకే ఆ అవగాహన ఎంతవరకు కరెక్ట్, ఇంకా ఏం తెలుసుకోవాలి మనం క్లియర్గా, ఇవన్నీ విషయాలు ఇన్ డీటెయిల్డ్గా తెలుసుకొని ప్రాక్టీస్ చేసుకొని 21 రోజుల్లోనే మన జీవితంలోని అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం మాట. ఓకే, అయితే ఈ 21 డేస్ ఎవ్రీ మంత్ కండక్ట్ చేయడం అవుతుందా అంటే అవ్వదు. అది ఇయర్లీ ఎక్కువలో ఎక్కువ 3 or 4 times మాత్రమే చేయడం అవుతుంది అకార్డింగ్ టు అవైలబిలిటీ ఆఫ్ టైమ్స్ నాకు సంబంధించి అది. కాబట్టి ఆల్రెడీ 3 బ్యాచెస్ కంప్లీట్ అయిపోయి ఆ బ్యాచెస్లోని పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు మన ప్రెజెంట్ సెషన్లో. ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాం 21 డేస్ వాళ్ళకి ఎలా హెల్ప్ అయింది ఏంటి అన్నది. దాని తాలూకు ప్రభావం ఇంతవరకు కూడా ఇంకా పనిచేస్తుందా, ఎలా పనిచేస్తుంది తెలుసుకుందాం. దానివల్ల మనకి ఇంకా క్లారిటీ వస్తుంది అసలు నిజంగా 21 రోజుల్లో ఇంత అద్భుతాలు జరుగుతాయా జీవితంలో అన్నది. ఓకే, సో ఎవరైనా షేర్ చేస్తారమ్మా 21 డేస్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు? ఎవరిని ఇక్కడ బలవంతం పెట్టేది లేదు, ఇట్స్ కంప్లీట్లీ యువర్ ఒపీనియన్. మీరు షేర్ చేద్దాం అనుకుంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్. ఎవరు షేర్ చేద్దాం అనుకుంటున్నారో ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. లావణ్య చెప్పండి. చాలా బాగా ఉపయోగపడ్డాయి మేడం. మనకి అన్ని తెలుసు అనుకుంటాము కానీ ఒక వే అంటూ తెలియదు. ఆ వేని మీరు ఏర్పాటు చేసుకున్నారు దీంట్లో. ఆ ప్రాసెస్ ద్వారా వెళ్తే మనం అనుకున్న గమ్యం కానీ అన్ని ఎవరైతే ఏ గోల్ పెట్టుకున్నారో అది రీచ్ అవుతాం కంపల్సరీ. నాకు కూడా ఆ వేని ఇచ్చారు, దాని ప్రాసెస్ లో వెళ్తున్నాను, అవుతుంది అనే ఉంది, చాలా వరకు అయింది. వెరీ గుడ్. చాలా ఉపయోగపడుతుంది ఇది 21 డేస్ అనేది. సో మీకు పర్టికులర్ గా ఎలా ఉపయోగపడింది చెప్పగలరా పర్సనల్ గా? నాకంటే హెల్త్ పరంగా ఇంట్లో కానీ చేసుకోగలగడం ఈజీ ప్రాసెస్ లో, అంటే అంత స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉంది. ఇంట్లో కూడా మార్పు అనేది వచ్చింది, బాగుంది. తను లాస్ట్ టైం చెప్పారు ఏంటంటే ఇంతవరకు అసలు ఎవరు క్లాసెస్ కూడా వినలేదు, నాకు యూట్యూబ్ లో కూడా ఏ వినాలనిపించేది కాదు, కానీ అసలు అంటే అంటే చెప్తారు కానీ అది ఎంతవరకు నమ్మపోయేదాన్ని. అంటే వస్తూనే ఉంటాయి కదా యూట్యూబ్ లా, మనం పర్టికులర్ గా అంటే చేస్తూనే ఉంటారు వాళ్ళు అట్లా అనే ఉద్దేశం ఎక్కువ ఉండేది. మనం ఇప్పటి వరకు అన్ని చూస్తూనే ఉన్నాం కదా, ఆ ఉద్దేశంగానే ఉండేది. కానీ అంటే మీరు చెప్తుంటే ఎందుకో అట్లనే వినాలి, వాయిస్ కానీ మీరు చెప్పే విధానం కానీ
చాలా బాగుంటది. అంటే మనీ కోసం అనే కాకుండా ఒకరి లైఫ్ ఎట్లా అభివృద్ధి చెందుతుందనే విధానం బాగా చెప్తారు. బాగుంటుంది. అది నాకు బాగా నచ్చింది మేడం. ఇప్పుడు వంట వేరే వాళ్ళు అడుగుతున్నా కూడా ఇప్పుడు మీరు అనుకున్న దానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అంటే మీరు ఒకటి పెట్టుకుంటే ఇక అది ఉపయోగపడుతుంది, అది నడవాలి అనేది బాగుంటుంది మీ దగ్గర. చాలా మేడం అది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అదే అంటే మనం ఏదైనా ఒకటి కమిట్ అయ్యామంటే అది కంపల్సరీ చెయ్యాలన్నమాట. మనమే ఏవైతే రూల్స్ పెట్టుకుంటామో అవి మనం అలా చేసినప్పుడే మన మీద మనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంటుందమ్మా. ఎస్, నేను అనుకుంది చేస్తున్నాను అని. సో నేను ముందే మాట ఇచ్చా కదా, ఎవ్రీ సాటర్డే ఫ్రీ సెషన్ అంటే అది ఫ్రీ సెషన్ అంతే. ఇంకా మరి ఆ టైంని ఇంకా దేనికోసం యూజ్ చేయడం ఉండదు. అలాగే కేవలం వీటి కోసమే పూర్తిగా టైం కూడా స్పెండ్ చేయడం అవ్వదు కదా నాకు. ఎందుకంటే నేను కూడా అన్ని చేసుకోవాలిగా. నా ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవాలి, అన్ని పనులు చూసుకోవాలి, ఇంట్లో బయట పిల్లలు పెద్దవాళ్ళు. అందుకు నేను విత్ ఇన్ టైంలో మీకు ఏదైతే షేర్ చేస్తున్నారో అదంతా కూడా ఎప్పుడు ఫిల్టర్ చేసి మీకు అది అందిస్తున్న నాలెడ్జే ఉంటుంది అన్నమాట. ఓకే, అన్ని విషయాల్లో కూడాను బాగా ఫిల్టర్ చేసి ఈజీగా మీ దగ్గరికి అది అందించడం జరుగుతుంది. అది కానీ కరెక్ట్గా మీరు అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఓకే, యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. యా, లక్ష్మి అమ్మ మీరు చెప్తారా? మ్యామ్ చెప్పండి. నమస్తే. చాలా నేను ఏం చేస్తున్నాను అనేది నాకు అర్థమైందండి ఈ సెక్షన్ వల్ల. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగాయి. నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి మ్యామ్. అవునమ్మా. మనం ఏదైనా గోల్ పెట్టుకుంటే అలాంటి కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా గోల్ రీచ్ అవ్వడానికి మనకు ఒక అవకాశం. బట్ ఇంకోటి మ్యామ్, నేను ఎక్కువ మాట్లాడేదాన్ని టీచింగ్ అందరితో కూర్చొని. బట్ చాలా అసలు అది కంట్రోల్ అయిపోయింది మ్యామ్. వెరీ గుడ్. నేను అసలు జాయిన్ అయ్యిందే అలా. నేనేం చేసిన తర్వాత ఆలోచించుకోకుండా ఆలోచించి చెయ్యాలి అనే ఒక గోల్ తో జాయిన్ అయ్యాను. అదైతే రీచ్ అయ్యాను మ్యామ్. చాలా హ్యాపీగా ఉంది. నేను చేసుకున్నందుకు చాలా వెరీ గుడ్ అమ్మా. చాలా హ్యాపీ మ్యామ్. ఐఎమ్ సో హ్యాపీ. ఎప్పుడు అలాగే ఉండాలి మీరు, హ్యాపీగా ఆరోగ్యంగా. మా అందరికి కూడా ఇలాగ ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్. హేమా నువ్వు మాట్లాడతావా? చెప్పు. ఫస్ట్ 3 days సెక్షన్ నాకు అంతకు ముందు నేను ఏ క్లాసులు కూడా ఏం వినలే. జస్ట్ పెళ్ళై నాకు 1 year, అప్పటికి 1.5 year ఇలా ఏం తెలిసేది కాదు. ఈ క్లాసులు కూడా మీరు నాకు వదిన అవ్వడం, స్టేటస్ పెట్టడం చూసి క్లాసులు ఉంటాయా అని తెలిసింది. చూసినాక జాయిన్ అవుదాం, చూద్దాం ఎలాగుంటదని. ఫస్ట్ 3 days వినేదాన్ని, చూసేదాన్ని, అది కంటిన్యూ చేయలేకపోయేదాన్ని. ఇంతేనా, ఇలా వెంటనే విడిచిపెట్టేస్తున్నాను అంతేనా అని అనుకునేదాన్ని. అలా నేను 21 days సెక్షన్ జాయిన్ అయ్యాక అది అలా కొంచెం కొంచెం రన్ చేస్తూ ఉండేదాన్ని. ఫస్ట్ నేను ఈ క్లాస్ జాయిన్ అవ్వక ముందల అది ఒక వేరేగా ఉండే నా ఆలోచన విధానం. నేను చదువుకున్నాను, జాబ్ చేస్తాను, డబ్బులు వస్తే అయిపోయింది లైఫ్, అది ఉంటే చాలు అనుకున్నాను. కానీ ఈ క్లాస్ జాయిన్ అయ్యి 21 days సెక్షన్ జాయిన్ అయినా కూడా మైండ్ సెట్ అలానే ఉండేది. 1-on-1 సెక్షన్ ఎప్పుడైతే తీసుకున్నానో అప్పుడు కొంచెం మారిందండి. ఏంటంటే లైఫ్ అది కాదు, నేను ఇప్పుడు ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి కోడలుగా అత్తమామలు ఎలా చూసుకోవాలి, తల్లిగా పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఒక భార్యగా భర్తను ఎలా చూసుకోవాలి, ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేయాలి, ఫస్ట్ ఇవి కరెక్ట్ గా ఉంటే సెకండ్ స్టెప్ జాబ్ చేసుకోవాలి అనే దీంతో ఈ క్లాసులు విన్నాక నాకు అర్థమైంది. వినక ముందు అంత స్పిరిచువాలిటీ గురించి కూడా నాకు అదే
అది ఒక ఈలు చేస్తారు కదా, మునులు ఋషులు ఆలు చేస్తారు కదా, అది నాకెందుకు ఇప్పుడు అని అనిపించింది. కానీ దాని గురించి నేను 1 and 1 సెక్షన్ అని 5 days తీసుకున్నాక, ఓ అది నాకు చాలా అవసరం, వాళ్ళకి కాదు, వాళ్ళ ఏజ్ అయిపోతుంది, అది ఇప్పుడు అవసరం నాకు అది అని క్లాసులు విన్నాక తెలుసుకున్నాక అర్థమైంది స్పిరిచువాలిటీ గురించి. Yes. ఈ 5 యాక్సెప్ట్స్ ఉంటే మనలో లైఫ్ బాగుంటది అనే విషయం కూడా నాకు 21 days సెక్షన్ లో ఇదైంది. ఒక ది స్ట్రేంజెస్ సీక్రెట్ ఇన్ ది వరల్డ్ అతనిది విన్నాక మాత్రం నా లైఫ్ ఏంటో నాకు గుర్తొచ్చింది. అవును, నాకు ముందు గైడ్ చేసేవాళ్ళు లేకే కదా నేను చాలా చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేసుకున్నాను. ఇలా గైడ్ చేసే వాళ్ళు ముందే ఉంటే నా లైఫ్ వేరేలా అనిపించింది. కానీ ఇప్పుడైనా ప్రాబ్లం లేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను హ్యాపీగా ఉన్నాను, మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంది. Yes. కానీ లేట్ గా తెలిసిందనే ఒక చిన్న ఇదే ఉంది, కానీ హ్యాపీగా ఉన్నా. అది అసలు అదైతే చెప్పాలంటే క్లాస్ నీకు చాలా తొందరగా తెలిసినట్టే. ఇక్కడ మన గ్రూప్ లో చాలా మంది ఉన్నారు 50s 40s లో ఉన్న వాళ్ళు కూడా. నీకు అది 20s లోనే తెలిసిందిగా. సో యు ఆర్ సో లక్కీ అనుకోవచ్చు. ఓకే. ఆహా, లైఫ్ పరంగా లక్కీయే, స్టడీ పరంగా అని అంటున్నాను. స్టడీ పరంగా అది మరి ఇప్పుడు మనం మార్చడానికి అవ్వదు కదా, ఫర్దర్ ఇంకేం చేసుకోవాలో అది చేసుకోవచ్చు. అదైతే రన్ అవుతుంది. ఈ క్లాసులు నేనైతే ఏవైతే అనుకున్నానో అన్ని అయితే ఇప్పుడు చేయలేను, నాకు చిన్న బాబు ఉన్నాడు. కొన్ని స్టెప్ మారుస్తే అయితే నేను అవి రన్ చేస్తున్నాను. ఇవి కూడా అదే నా అంటే లైఫ్ లో నాకు ఇంప్రూవ్మెంట్ అనేది నాకు కనిపించింది, నాకున్న చిన్న బాబులో కనిపించింది, మా హస్బెండ్ అత్త మామ వాళ్ళకు కూడా కనిపించింది. అంతకు ముందు ఎక్కువ నెగిటివ్ గా ఉండేదాన్ని. ఎందుకు ఆ నెగిటివ్ వచ్చేదో తెలియదు. ఈ క్లాసులు విన్నాక కొంచెం నెగిటివ్స్ ని కూడా పాజిటివ్ లో కన్వర్ట్ చేసుకోవడం, ఇలా చేస్తే బాగుంటది, ఇలా చేస్తే బాగుండదు అని తెలియడం. ఈ ఎక్స్పెషల్లీ ఈ క్లాస్ వల్ల నా లైఫ్ అంటే ఏంటో నాకు తెలిసింది. అంతకు ముందు నేను అనుకునేది అంతా వేరే, అది కాదు, కరెక్ట్ కాదనే విషయం కూడా అటెండ్ అయ్యాక, జాయిన్ అయ్యాక తెలిసింది. సో అది ఎంత తొందరగా మనకి మన జీవితం మీద సరైన అవగాహన వస్తే అంత అద్భుతంగా మన లైఫ్ మనం చేసుకోవచ్చు అనమాట. ది మెయిన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ హేమ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా. సో ఇవి జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్, అంటే ముందు అటెండ్ అయిన వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్సెస్, ఎలా ఈ క్లాసెస్ ఈ కోర్సెస్ పనిచేస్తున్నాయి వాళ్ళ లైఫ్ లో అన్నది. సో ఇప్పుడు ఈ 3 రోజుల తాలూకా ఎక్స్పీరియన్స్ మీద ఎలా ఉంది చెప్పండి. ఇవి మీకు ఎలా పనికొచ్చాయి ఈ 3 రోజులు? ఎవరు చెప్తారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. హలో, అంజలి గారు చెప్పండి. ఫస్ట్ డే గ్రాటిట్యూడ్ అనేది చాలా బాగా అనిపించింది మేడం. చాలా ఇంపార్టెంట్ అది. ది సెకండ్ డే హ్యాపీనెస్ అనేది ఫస్ట్ మనలోనే ఉంది అనేది క్లియర్ గా అర్థమైంది. ఏ పని చేస్తున్నా, ఇష్టమైన పని లేదా ఇష్టం లేని పని ఏదైనా ఏది చేస్తున్నా కూడా హ్యాపీనెస్, నేను హ్యాపీగా ఉన్నాను అనే ఆలోచన రాగానే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది హ్యాపీనెస్. పనిలో ఏం ప్రాబ్లం లేదు, మనలోనే ఉంది, శక్తి అంతా మనలోనే ఉంది, హ్యాపీనెస్ మనలోనే ఉందని అర్థం అవుతుంది క్లియర్ గా. రోజంతా హ్యాపీగా అనిపించింది మేడం నిన్న. సో ప్రతిరోజు అలాగే ఉండడానికి ప్రయత్నిస్తుంటా అనమాట. అవును, అలాగే గుర్తు చేసుకుంటాను రోజు. సో మరి మీరు ఏ ఇంటెన్షన్ ఏమా? ప్రోగ్రామ్ చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మీరు ఏ ఇంటెన్షన్ తో అయితే ఈ 3 days జాయిన్ అవుదాం అనుకున్నారో అది ఫుల్ఫిల్ అయినట్టేనా? ఇంకా తెలియదు కదా మేడం, అంటే మీరు చెప్పిన ఈ 2 పాయింట్స్ బాగున్నాయి, బట్ ఇంకా నేర్చుకోవాలనేది అర్థం అవుతుంది. 21 days 21 days కూడా జాయిన్ అవుతాను. ఓకే, ష్యూర్, యూర్ మోస్ట్ వెల్కమ్. ఖచ్చితంగా 21 days మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ విన్నారు కదా వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయో, రియాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటి, అలాగే ఈ 5 మెయిన్ ఐటమ్స్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో
అవన్నిటిలో కూడాను ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది అన్నమాట మనకి. వచ్చి వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అర్థమైపోతుంది. అలాగే ప్రతిరోజు కూడా మనకి ప్రాక్టీస్ కూడా నేను చేపిస్తూ ఉంటా, డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అంటే కేవలం మీకు చెప్పేసి వదిలేయడమే కాకుండా ప్రాక్టికల్గా లైఫ్లో కూడా మీరు అది ఇంప్లిమెంట్ చేయడం, అలాగే మన క్లాస్లో కూడాను మనం గైడెడ్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా అవుతాయి 21 daysలో. కాబట్టి రిజల్ట్స్ అన్నవి అంత పర్ఫెక్ట్గా ఉంటున్నాయి అన్నమాట. ఓకే, యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. హ్యాపీగా ఎలా ఉండాలో నేర్పించారు కదా, అదైతే యా ముందు మనం హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని మారిపోతాయి మన జీవితంలో. అవును. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. యా, మోస్ట్ వెల్కమ్. ఇంకెవరు షేర్ చేస్తారమ్మా? చెప్పండి అమ్మా అల్లువేలు గారు, అన్మ్యూట్ చేయండి. మైక్ సింబల్ మీద క్లిక్ చేయండి అమ్మా. మైక్ సింబల్ మీద క్లిక్ చేయండి, మ్యూట్ అయి ఉంది. ఎస్ మ్యామ్. యా, చెప్పండి. నాకు కూడా అంతే మేడం, ఇంకా 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 తెలుసుకోవాలి అని ఉన్నది. ఇప్పుడు తెలుసుకుంది కొంచెమే. తర్వాత ప్రాక్టీస్ చేయాలన్నా కానీ మీతో కొన్ని రోజులు నడుస్తూనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అది ఈ 21 daysలో జాయిన్ అవుదామని నేను కూడా అనుకుంటున్నాను. ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చూడాలి నాలో, నా ఫ్యామిలీని నేనే అప్లిఫ్ట్ చేసుకోవాలని అనిపిస్తుంది. వెరీ గుడ్ అమ్మా, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ ది వ్యూస్. ఇంకెవరు చెప్తున్నారా? మేడం, యా, చెప్పండి రమ్య గారు. సబ్ కాన్షియస్ మైండ్ గురించి చెప్పారు కదా మేడం నిన్న. చాలా వరకు ఇవాళ ఒక సంఘటన జరిగింది మేడం. చెప్పండి. మా ఇంటి దగ్గరనే వాళ్ళు ఐకేపీలో పనిచేస్తారు మేడం. అంటే ఇట్లా వడ్లు కొనడం అమ్మడం చేస్తారు. రైతుల దగ్గర నుంచి కొంటారు, ఇట్లా తీసుకొని గవర్నమెంట్ కి అమ్ముతారు. వాళ్ళు రైతుల నుంచి వాళ్ళకు ఒక సమస్య వచ్చి ఈ సంవత్సరం మేము అది చెయ్యము అని వాళ్ళతో మాట్లాడారు. ఆ విషయంలో వాళ్ళతో గొడవ అయింది. వాళ్ళు వచ్చి నాకు చెప్పారు మేడం, మా ఇంటి దగ్గర ఉంటారు. అయితే వాళ్ళు చెప్పిన కొద్ది నేను వింటే నా సబ్ కాన్షియస్ మైండ్ లోకి విషయం అంతా వెళ్ళితుంది కదా మేడం. అయితే నేను మీకు ఏది మంచిగా అనిపిస్తే అది చేయండి, గొడవద్దు. మీకు ఏది కరెక్ట్ అంటే అది చేయండి. ఇప్పుడు రైతు వల్ల ప్రాబ్లం ఉంటే రైతులతో మాట్లాడండి. మీ వల్లనే ఈ సమస్య వచ్చింది కాబట్టి, మీరు ఇట్లా ఉన్నారు కాబట్టి సమస్య వచ్చింది, మీరు అట్లా చేయొద్దు, ఇట్లా కలిసి చేసుకుందాం, కలిసి మంచిగా ఇట్లా మాట్లాడుకోవాలని చెప్పి తొందరనే వచ్చేసిన మేడం. ఎక్కువసేపు నన్ను ఉండు, నువ్వు మాట్లాడు అని చెప్పినా నేను ఆడ ఉండలేదు మేడం. అదొక్క ముచ్చట చెప్పేసి ఎక్కువసేపు ఉంటే ఆ మైండ్ అంతా నా మైండ్ లోకి ఎక్కడ వెళ్ళిపోతుందో అని అది నాకు ప్రాబ్లం అని నేను అదొక్క ముచ్చట చెప్పేసి వచ్చేసిన మేడం. మీరు అన్న మాట నాకు అక్కడ గుర్తుకొచ్చింది మేడం. అది అనవసర విషయాలలో మనం జోక్యం చేసుకోకూడదు అని చెప్పారుగా మేడం. అంటే మనకు తెలియక ముందు అదొక అది వేరే, ఇప్పుడు తెలిసింది కదా మనం ఏ విషయాలలో ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి. అది నిన్న నాకు చాలా బాగా అనిపించింది. మన సబ్ కాన్షియస్ మైండ్ గురించి ఆ విషయంలో ఎంతవరకు నేను మాట్లాడాలో అంతవరకే మాట్లాడి వచ్చేసిన మేడం. అయితే ఇక్కడ ఇంకొక చిన్నది యాడ్ చేస్తాను నేను, మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే మీరు ఎంతవరకు మాట్లాడాలో మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోయారు. అంటే ఆ అట్మాస్ఫియర్ నుండి వేరే ప్లేస్కి వెళ్ళిపోదామని వెళ్ళారు కదా. ఇది ఇప్పుడు మనం ఇవన్నీ తెలుసుకొని కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మనం ఆ ప్లేస్లో ఎంతసేపు ఉన్నా అక్కడ ఏమవుతున్నా మన మీద ప్రభావం చూపించదు అప్పుడు. ఓకే, అంటే మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతాం, ఏం చేయాలో అది చేస్తాం. మనం అదే ప్లేస్లో ఉన్నా అవతల వాళ్ళు అంటే వాళ్ళతో వాళ్ళు ఎటువంటి డిస్కషన్స్ పెట్టుకున్నా, అక్కడ సిచ్యువేషన్ ఎంత హాట్గా తయారైనా
అసలు మనం చాలా కూల్ గా అక్కడ ఏమీ లేకపోతే ఎలా ఉంటాం అలాగే ఉండగలం కూడా, ఆ స్థితి కూడా వచ్చేస్తుంది. వాళ్ళతో మాట్లాడేంత సేపు నేను కూల్ గానే మాట్లాడింది మేడం. వాళ్ళకు పాజిటివ్ గా చెప్పిన అన్ని విషయాలు, నెగిటివ్ వద్దు, మీరు అందరు కలిసి మాట్లాడుకోవాలి, ఏ గొడవ లేదు కానీ ఇట్లా సర్ది చెప్పినట్టు చెప్పేసాం మేడం. కోపం లేకుండా నవ్వుకుంటూ సంతోషంగా చెప్పిన. వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇది చాలా బాగా నచ్చింది మేడం. అదే ఇవన్నీ ఏంటంటే మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే ఏంటవుతుందంటే అక్కడ పరిస్థితులు బట్టి సందర్భాన్ని బట్టి ఎప్పుడు గుర్తు రావాలి ఏవో వస్తుంటాయి మాట అలా. అప్పుడు మనం ఎలాగ అక్కడ రియాక్ట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఎలా హ్యాండిల్ చేసుకోవాలి సిచ్యువేషన్, అవి చేయగలుస్తాం. అలా చేసిన తర్వాత వచ్చిన హ్యాపీనెస్ ఉంటది, చాలా బాగుంటుంది. ఎస్, నేను ఇది హ్యాండిల్ చేశాను ఈ సిచ్యువేషన్. ఓకే, ఎస్, చాలా బాగా అనిపించింది. వెరీ గుడ్ అమ్మా, కీప్ ఇట్ అప్. యా, చెప్పండి అమ్మా శ్రీదేవి గారు. గుడ్ ఈవినింగ్ మేడం. వెరీ గుడ్ ఈవినింగ్, చెప్పండి. నాకు ఫస్ట్ రోజుది చాలా బాగా నచ్చింది మేడం. ఏ వస్తువుని కానీ మనం ఇష్టపడుతూ థ్యాంక్ యూ చెప్తూ, మనం తెల్లవారుజామున లేచిన పొద్దున్న నుంచి సాయంత్రం ఈవినింగ్ వరకు అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతూ అన్నిటికీ చేస్తుంటే, ఎవరితో కూడా ఏం షేర్ చేసుకున్నా కూడా వాళ్ళే ఉన్న హెల్పింగ్ నేచర్ చేసినా కూడా థ్యాంక్ యూ చెప్పగానే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకేమైనా మనకి హెల్పింగ్ చేయాలన్న నేచర్ రావడం, ఇలాంటివి నాకు చాలా బాగా నచ్చింది. నిన్న చెప్పింది కూడా బాగా నచ్చింది, ఈ రోజు కూడా బాగా నచ్చింది. కానీ ఇంకా కొంచెం మైండ్ లెవెల్ మమ్మల్ని క్వశ్చన్ అడిగిన దానికంటే మీరు చెప్తూ ఉంటేనే ఇంకా బాగుంది, ఇంకా చెప్పాలి ఇంకా లోతుగానే నా ఆలోచన. ఓకే, మనం యాక్చువల్లీ 3 days ఈచ్ డే 1 hour మనం మీట్ జీవితం అయ్యాం. మొత్తం ప్రయాణం చేసినా కూడా ఇంకా కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి మేడం. ఇదే కాదు యా, సో మా కోరిక. తప్పకుండానమ్మా. అయితే ఈరోజు ఈసారి ఏంటంటే మనం ఈ 3 days లో ఓన్లీ పెర్ డే 1 hour మాత్రమే కలిసి మాట్లాడుకున్నాం. సో ఈ 3 hours ఆర్ 3.5 hours లో ఇన్ని విషయాలు మనం చర్చించుకోవడం జరిగింది కదా. అయితే అన్ని విషయాలు విత్ ఇన్ షార్ట్ టైంలోనే, విత్ ఇన్ షార్ట్ డేస్ లోనే మనం తెలుసుకోవడం అవ్వదు కదా. కాబట్టి మన జర్నీని అలాగా ఏ విధంగా మనం తీసుకెళ్దాం అనుకుంటున్నాం ఆలోచించుకొని సరైన డెసిషన్ తీసుకుంటే నెక్స్ట్ స్టెప్ వేయడానికి, కంటిన్యూ చేయడానికి అవసరమైనవి మనం చేయడం అవుతుంటుంది అన్నమాట. సో మీరు ఆల్రెడీ చెప్పారు కదా 21 days లో జాయిన్ అవుతాను మేడం అని. సో మీరు ఏవైతే అనుకుంటున్నారో ఇప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్ గా నాకు అంటే నేర్చుకోవాలని ఉంది ఇన్ఫర్మేషన్ అన్నది, అది పనికొస్తుంది అన్నమాట మీకు. ఆ 21 days కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఎవ్రీ సాటర్డే మనం కలుస్తూనే ఉంటాం. మీరు అన్నారు కదా ఇప్పుడు లైఫ్ లాంగ్ మీతో జర్నీ చేస్తేనే బాగుంటది అనిపిస్తుందని, చేద్దాం. నా కోరిక కూడా అదే. ఓకే, లైఫ్ లాంగ్ మన జర్నీ చేద్దాం. తీర్చిదిద్దడం, ఉత్తమ మహిళలను చేయడం, ప్రతి మహిళలను వాళ్ళ ఇంటి గృహిణులుగా తీర్చిదిద్దుకోవడం చేయడం కూడా అదొక దేవుడి వల్ల సాధ్యం. అది అది మిమ్మల్ని మాకు ఆ లక్ష్మీదేవి ప్రసాదించింది అని మేము అనుకుంటాం. థ్యాంక్ యూ. ఐఎమ్ జస్ట్ మీడియం అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. అండ్ ఇంకెవరు మాట్లాడుతున్నారా? మిగతా వాళ్ళు ఎవరైతే వీడియో ఆఫ్ చేసి ఉన్నారో మీలో ఎవరైనా షేర్ చేద్దాం అనుకుంటున్నారమ్మా, లేకపోతే ఏమైనా అడగవలసి ఉన్నాయా? మీరు గమనించారా ఇక్కడ మన సెషన్లో కొంతమంది మాత్రమే వీడియో ఆన్ చేసి ప్రతిరోజు అటెండ్ అవుతున్నారు, చాలా మంది ఆఫ్ చేసి వింటూ ఉంటున్నారు. అంటే కొంతమందికి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్, కొంతమందికి ఏంటంటే ఇంకా కొంచెం ఫియర్, ఇన్ఫీరియారిటీ ఇలాంటి ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అవన్నీ ఒక్కటొక్కటిగా పోతూ ఇప్పుడు మిగతా వాళ్ళు ఎలాగైతే వాళ్ళ ఫేసెస్ ని చాలా హ్యాపీగా షో చేస్తున్నారో ఆ స్థితి రావాలన్నమాట, వస్తుంది కూడా. ఇప్పుడు ఇందులో కూడా కొంతమంది ముందు వీడియోస్ ఆఫ్ చేసుకుని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఆ తర్వాత అలాగా ఆన్ చేయడం ప్రారంభించింది. ఇప్పుడు అసలు ఆఫ్ చేయరు, కంప్లీట్ గా ఆన్. ఓకే, వెరీ గుడ్. సో వాణి గారు చెప్పండి అమ్మా, హ్యాండ్ రైజ్ చేశారు.
హలో వాణి గారు. యా అంజలి, డూ యూ వాంట్ టు స్పీక్ ఎనీథింగ్? మేడం మా బాబు 8.5 years కిడ్స్ కి ఉందన్నారు కదా, జాయిన్ అవ్వచ్చు. అది మే 1st నుండి స్టార్ట్ అవుతుందమ్మా. అదే తను ఏ క్లాస్ ఇప్పుడు? ఇప్పుడు థర్డ్ గ్రేడ్. యా ఐ అదే థింక్ ఇంగ్లీష్ అర్థం అవుతుంది మేడం. ఆ క్లాస్ ఇంగ్లీష్ లోనే ఉంటుందమ్మా అది. ఓకే. అది ఎందుకంటే పిల్లలు డిఫరెంట్ స్టేట్స్ నుండి జాయిన్ అవుతుంటారు, ఆంధ్ర, ఒడిశా అని ప్లేసెస్ నుంచి. అది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కూడా జాయిన్ అవ్వచ్చు. కాబట్టి మే 1st నుండి 8.5 years మేడం అబ్బాయికి. తన గ్రాస్పింగ్ పవర్ ఎలా ఉంది? మెచ్యూరిటీ బానే ఉంటుంది. అందుకనే ఓకే అన్న. లేకపోతే అది యాక్చువల్లీ క్లాస్ 5th to 12th అని నేను చెప్పమాట. అయితే మీరు ఉన్న అట్మాస్ఫియర్ అక్కడ దీనికి తను చేయగలడు. అది చాలా బాగుంటది పిల్లలకి, చక్కగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ 21 days కూడా. పిల్లలు అంటే నేర్చుకోవడం అన్నది ఎంత హ్యాపీగా ఉంటుందా అనిపిస్తుంది మాట వాళ్ళకి. చాలా మంది అయితే 21 days కంప్లీట్ అయిపోయిన తర్వాత, మేడం మాకు ఇంకొక 2-3 days ఎక్స్ట్రా పెట్టచ్చు కదా, ఎందుకు అప్పుడే క్లోజ్ చేస్తారు అంటుంటారు అన్నమాట. అంత ఇన్వాల్వ్ అయిపోతారు అందులో పిల్లలు. వాళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, డిఫరెంట్ టాస్క్స్ ఉంటాయి. ఓకే. టైమింగ్స్ కుదరనుకుంటా మేడం, ఇక్కడ స్కూల్ కి వెళ్ళిపోతారు కదా. ఓకే, వాళ్ళకి మన టైం వేరే టైం అంటే నాకు సెట్ అవుదామా? మేబీ సమ్మర్ లో అయితే అవకాశం ఉంటుంది తనకి. సమ్మర్ జూలైలో అంటే ఉంటది. మీకు జూలైలో సమ్మరా అక్కడ? ఓకే, చూద్దాం అప్పుడు. ఇప్పుడైతే మే 1st నుండి స్టార్ట్ అవుతుంది, అది మే 25th మేబీ మాక్సిమం కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ టైం వాడు కూడా కొంచెం పెద్దవాడు అవుతాడు. అదే మార్నింగ్ అవర్ అయితే ఇక్కడ మాకు 11:30 to 12:30 అయితే మీకు అక్కడ కన్వీనియంట్ ఉంటుంది ఆ టైం? మార్నింగ్ అంటే మాకు ఈవినింగ్ అవుతుంది. లేదు మేడం, నైట్ అయిపోతుంది బాగా. అందుకని టైం సెట్ అవ్వదు అలా. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ జూలైలో ఒకవేళ టైం అవుతుంది అని అంటే అప్పుడు ఒకవేళ మళ్ళీ షెడ్యూల్ చేస్తే అప్పుడు ఇన్ఫార్మ్ చేద్దాం. ఓకేనా? వెరీ గుడ్. యా, ఇంకెవరేమైనా అడగాల్సిన చెప్పాల్సిన ఉన్నాయమ్మా? ఓకే, సో ఇది ఈరోజు సెషన్. అండ్ చెప్పండి అమ్మా. యాక్చువల్గా ఈ టైం నాకు కుదరదమ్మా, అందుకే నేను 21 days క్లాస్ అటెండ్ అవ్వలేను. కానీ 1-to-1 చెప్పాను కదమ్మా, అది దానికి అటెండ్ అవుతాను. అది ఎన్ని రోజులు ఉంటుందమ్మా జనరల్ గా? అంటే అది మీకు ఏ టాపిక్ కోసం కావాలి నాకు సెండ్ చేస్తే నేను మీకు అది ఎన్ని డేస్ మీకు అవసరం పడుతుందో చెప్తాను. సరే అమ్మా. అంటే నేను ఇంతవరకు చేసింది అయితే ఈచ్ వన్ కి 5 days తీసుకున్నా. అంటే కంప్లీట్ గా ఒక విషయం మీద వాళ్ళకి అవగాహన తీసుకోవడానికని. అంటే సో అది ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ చాయిస్ అన్నమాట. అది మీరు ఏ విషయం కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు మెసేజ్ చేస్తానమ్మా, నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? 1-to-1 లో పర్సనల్ గా మాట్లాడచ్చు. మ్యామ్, డిప్రెషన్ వాళ్ళకి ఏ సెక్షన్ సెట్ అవుతుంది మేడం? 21 days బాగా పనిచేస్తుంది. అంటే ఒకటే థాట్ మళ్ళీ మళ్ళీ నాకు రిపీట్ అవుతుంది కదా మేడం, దాని గురించి. అవును, అది కూడా సెట్ అవుతుంది. ఓకే, అసలు అవ్వట్లేదు మేడం, అసలు ఎంత ట్రై చేసినా కూడా అదే థాట్ మళ్ళీ మళ్ళీ నాకు నిద్దట్లోనే వచ్చేస్తుంది. అవునమ్మా, అర్థం అవుతుంది. మీరు ఈ 21 days ట్రై చేయండి, ఎటువంటి మార్పు వస్తుందో మీరే చెప్తారు కానీ కంప్లీట్ అయ్యాక. ఓకేనా? యా, సో ఇంకేమైనా ఉన్నాయా అడగవలసినవి? 6 అన్నారు. ఏజ్ లిమిటెడ్ ఎంత మేడం పిల్లలకి? అది క్లాస్ 5th to 12th అమ్మా.
5th 12th. ఓకే. ఆ ఏజ్ పిల్లలు ఉన్నారు. జాయిన్ తమ్ముడు అవ్వచ్చు. పిల్లలు ఉన్నారు. ఏమా? తమ్ముడు పిల్లలు ఉన్నారు. ఉమ్, ఉమ్. వాళ్ళకి చెప్దామని. చెప్పండి. అది May 1st నుండి స్టార్ట్ అవుతుంది. ఓకే. యా. సో ఇలా ఆ మన జర్నీ డీటెయిల్స్ గ్రూప్ లో పెట్టండి మేడం. ఇన్ఫర్మేషన్ నేను పెడతాను, గ్రూప్ లో పెడతా. యా. సో ఈ సోమవారం నుండి 21 days స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ బ్యాచ్. ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు మెసేజ్ త్రూగా ఫోన్ కాల్ త్రూగా నాకు తెలియజేయండి. అయితే రేపు నేను అవుట్ ఆఫ్ హోమ్ ఉంటా, ఇప్పుడే ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను నేను. ఒకవేళ మీరు మెసేజ్ పెట్టినా లేదా కాల్ చేసినా నేను వెంటనే ఒకవేళ రిసీవ్ చేయకపోయినా లేకపోతే రిప్లై చేయకపోయినా ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే. ఎందుకంటే అక్కడ పరిస్థితి బట్టి నేను మొబైల్ చూడడం రిప్లై చేయడం అవి ఉంటాయి కదా. ఖచ్చితంగా నేను చూసిన వెంటనే లేదా ఐ మీన్ ఫోన్ ఒకవేళ వస్తే నేను ఫ్రీగానే ఉన్నానంటే వెంటనే అటెంప్ట్ చేస్తా, లేదు అంటే నేను కాల్ బ్యాక్ చేస్తా, లేదా మెసేజ్ కూడా నేను టైం చూసుకొని చేస్తాను. ఓకేనా? సో అది మీకు తెలియజేద్దాం అనుకున్నా. తర్వాత ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి నాకు ఫోన్ చేసి మాట్లాడారు ఈవినింగ్, మేడం 3 days ఈ సబ్ కాన్షియస్ మైండ్ ట్యూనింగ్ మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అని. అసలు నేను ఎవ్రీ సాటర్డే ఏదైతే సెషన్ చేస్తున్నానో అది మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ సండే మార్నింగ్ 5 AM కల్లా రెడీ ఉంటుంది. ఈ స్పెషల్ కోర్సెస్ ఏవైతే ఉంటున్నాయో అవి పోస్ట్ చేయడం జరగదు. ఓకే. అది పర్సనల్ డైరెక్ట్ ఇంటరాక్షనే ఉంటాయి. అయితే ఈ 3 days ఎందుకు నేను పోస్ట్ చేశాను అంటే, చాలా మంది రిక్వెస్ట్ చేశారు, అంటే 3 days జాయిన్ అయ్యారు రిజిస్టర్ చేసుకొని, కానీ కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ వల్ల మిస్ అవ్వడం జరుగుతుంది 1 or 2 days. కాబట్టి ప్లీజ్ మేడం మాకు వాటికి సంబంధించిన వీడియోస్ పెట్టండి అని అడిగారు. అలాగే ఈ 3 days మనం Day 1, Day 2, Day 3 అని యూట్యూబ్లో అప్లోడ్ చేసాం కదా, ఇవి ప్రతి ఒక్కరికి కూడాను చాలా ఉపయోగపడతాయి. అంటే సీరియల్గా ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ వాళ్ళు ట్యూన్ చేసుకోవడానికి, అసలు ఇవేంటి అన్నది తెలుసుకోవడానికి, ఒక ఐడియా రావడానికి కూడాను ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని నేను ఇది చేయడం జరిగింది. కాబట్టి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను ఏంటంటే, ఎవ్రీ సాటర్డే సెషన్ అన్నది అప్లోడ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్లో. కానీ ఈ 21 days అవనండి, లేదా పర్టికులర్గా ఏవైతే నేను కొన్ని 5 days సెషన్స్ కూడా చేస్తున్నా, ఓకే, అలాగే 3 days ఒక్కోసారి ఉంటుంటాయి, ఇవేవి కూడా ఇంకా అప్లోడ్ చేయడం ఉండదు. ఓకే. ఇది డైరెక్ట్ ఇంటరాక్షన్ అండ్ మీరు నేను మాట్లాడుకోవడమే తప్ప మరి యూట్యూబ్లోకి అప్లోడ్ చేయడం అన్నది అవ్వమాట అవన్నీ. ఓకే. అలాగే 1-to-1 కోసం ఏమా ప్రతిజ్ఞ చేపించారు కదా, అది మేము నేను పెడతా. రాసుకుంటాం. మన సెషన్ ఇప్పుడు క్లోజ్ చేస్తాక నేను వెంటనే పెడతా అది. ఓకేనా? అలాగే 1-to-1 ఎవరికైతే కావాలనుకుంటున్నారో May 5th నుండి 25 వరకు, ఆ 20 days మాత్రమే నేను చేయగలను. అంటే ఎక్స్ట్రా 1 hour మన రెగ్యులర్ సెషన్స్ కాకుండా ఎక్స్ట్రా 1 hour నేను తీయగలను, ఎందుకంటే నాకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి. సో ఎవరికి కావాలో అప్రోచ్ అయితే నేను డేట్స్ అన్నవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ 3 రోజులు చాలా ఇంట్రెస్ట్గా అలర్ట్గా ఉంటూ వినడం, ఆలోచించడం, అర్థం చేసుకోవడం, ఇంప్లిమెంట్ చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. ఐ హోప్ కొంత ఐడియా వచ్చే ఉంటుంది. ఆ తర్వాత ఇంతవరకు నేర్చుకునేవన్నీ కూడాను ఇంకా బెటర్గా తయారవడానికి, మన సబ్ కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకోవడానికి అనుకుంటే 21 days బాగా హెల్ప్ అవుతుంది మీకు. అలాగే ఎప్పుడు మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఇది లైఫ్ లాంగ్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఏవేవైతే మనం నేర్చుకుంటున్నామో ఇవన్నీ కూడా ఏదో 3 రోజులో లేకపోతే 21 రోజులో, ఒక నెల, ఒక సంవత్సరమే కాదు, ఎప్పుడు కూడా మనం మన లైఫ్లోని పార్ట్గా చేసుకుంటూ ప్రతిరోజు నిత్య నూతనంగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. అప్పుడే రియల్ హ్యాపీనెస్ ఆఫ్ లైఫ్ అన్నది మనకి మన అనుభవంలో ఉంటుంది. ఓకే. బుక్స్ రూపంలో తయారు చేసి మాకు ఇవ్వండి మేడం, పంపియండి. బుక్స్ రూపంలోనా? నాకైతే ప్లాన్ ఉందమ్మా.
అయితే ప్రెసెంట్ నాకు టైం పర్మిట్ చేయడం లేదు, చూద్దాం ఫ్యూచర్ లో. అదైతే ఓకే, ఇంకా ఇక ఎప్పటికీ లైఫ్ లాంగ్ యా. మనతో ఉండిపోతాయి. నేను ఆల్రెడీ అంటే ఆలోచించాను, ఒక 2-3 టైటిల్స్ కూడా నేను సెలెక్ట్ చేసుకున్నా. ప్రెసెంట్ అయితే నాకు టైం పర్మిట్ చేయడం లేదు, చేస్తాను, అది కూడా చేస్తాను. ఓకే, మందిని మమ్మల్ని గ్యాదర్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ మెయింటెనెన్స్ హ్యాట్సాప్ మేడం. ఇప్పుడు మనం ఏదైనా కూడా మనస్ఫూర్తిగా ఒకటి చెయ్యాలి అనుకుంటే ఒక మంచి పని, నేను ఎప్పుడు చెప్తున్నా కదా, ఆ భగవంతుడు ఆ పంచభూతాలు మనకు అలా సహాయం చేస్తూ ఉంటాయని. ఆటోమేటిక్ గా మనకు తెలియని శక్తి ఏదో మనకు నడిపిస్తూ ఉంటది అన్నమాట అలా. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు కూడా ప్యూర్ గా తయారు చేసుకోవడం, మనలో తెలుసో తెలియకో ఏమైనా నెగిటివిటీస్ ఉంటే వాటిని క్లియర్ చేసుకుంటూ మనల్ని నేను మనం అవే బెటర్ మేడం, చేసుకోవడం. ఆ నెగిటివ్ పోతే మనిషిలో ఏది కూడా ఇంకా వేరే ఆలోచనలే రావు మనిషి. అంతే, నెగిటివ్ ని తీసేసుకోవాలి అనే ఒక ఆలోచన మెయిన్, అది ఫిక్స్ అయిపోవాలి. అది ఎంతకి ఫిక్స్ కావట్లేదు, అవుతుంది. అదొక్కటి నాలో ఉన్నది. యా, అది కూడా అయిపోద్దమ్మా, నో ప్రాబ్లం. ఆలోచనలే మెయిన్ ఇంపార్టెంట్ మనిషి సైకలాజికల్ గా తగ్గించడానికి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనం ఏదైనా మన జీవితంలో మార్పు రావాలి అంటే దానికోసం ఏం చేయాలో అది స్టార్ట్ చేయనంత వరకు ఒకలా ఉంటది. వన్స్ మనం స్టార్ట్ చేసామా మనం గెలిచేసినట్టే అందులో. ఓకే, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం కదా ఈ జర్నీ, ఇది ఇలా కొనసాగించాం అనుకోండి, మనం మన వేలో సక్సెస్ సాధిస్తున్నట్టే. కానీ ఇది వదిలేసి మళ్ళీ యాజ్ యూజువల్ వెనక్కి వెళ్ళిపోమంటే యాజ్ యూజువల్ అలాగే ఉంటాం మళ్ళీ అంతే బ్యాక్ పోతాం. సో ఇది ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసుకుంటుండాలి మాట లైఫ్ లో. అవును, యా, థ్యాంక్ యూ మేడం ఇన్ని విషయాలు చెప్పినందుకు. ధన్యవాదాలు. అందుకే స్నేహ ఫ్యామిలీతో ఎప్పుడు కనెక్షన్ లోనే ఉండాలి. మనం బ్యాక్ వెళ్ళకుండా. అంజలి స్మైల్ కూడా బాగుంది అంజలి మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ గారు. ఓకే, ఇంకా ఎప్పుడు ఫార్వర్డ్ థింకింగ్ ఉండాలి, లేకపోతే బ్యాక్వర్డ్ ఉండకూడదు. పాస్ట్ గురించి ఆలోచన. అంతే, మనం ఉన్న స్థితి నుండి ఉన్నతంగా తయారవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంటారు. తెలుసో తెలియకో ఏదో ఉన్నాం ఇంతవరకు, కానీ ఇక నుండి ట్రై చేద్దాం. చెప్పాను కదా, రోజుకి ఈవెన్ 1% మనం బెటర్గా అవడానికి ప్రయత్నిస్తూ ఉంటే సంవత్సరం కల్లా 365% పెరిగిపోద్ది కదా. అంతే, ఒక్కసారి ఇలా అయిపోవాలంటే ఏమైపోవు కదమ్మా, కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుండి అమ్మ పొట్టలో ఉన్నప్పటి నుంచి కొన్ని జన్మల నుంచి మనం తెచ్చుకున్నవన్నీ ఉంటాయి కదా. సో ఆ జన్మల తాలూకు ప్రభావాలు, మనం అమ్మ గర్భంలో ఉండేటప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉండేవి, అవి పుట్టిన తర్వాత ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు ఏవేవైతే అన్నీ అయ్యాయో అవన్నీ, ఏవేవైతే మనం సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయ్యాయో అవన్నిటిని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ రీప్రోగ్రామ్ చేస్తున్నాం. కాబట్టి కొంచెం టైం పడుతుంది, బట్ సాధిస్తాం. అది ఓకే. గుడ్ నైట్ మీ అందరికి. మాకు ఇక్కడ డే స్టార్ట్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది కూడా వండర్ఫుల్ గా ఉంది యాక్చువల్లీ. మనం మిగతా వాళ్ళందరం ఇండియా నుండి, అంజలి అమెరికా నుంచి, మనందరం పడుకోవడానికి రెడీ అయితే తను పడుకొని లెగిసి సెషన్ అటెండ్ అవుతుంటది అనమాట. తెల్లారింది కదా. యా అగండి, మార్నింగ్. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బాగుంది. ఓకే అమ్మా, సో క్లోజ్ చేద్దామా, ఇంకేమైనా ఉన్నాయా? గుడ్. మనీ సంపాదించడం కూడా పాజిటివ్ థింగే కదా మేడం. అంటే ఫార్వర్డ్ థింగ్
మనీ సంపాదించడం కూడా పాజిటివ్ థింగే కదా. మనీ సో దట్ సంపాదించడం అవసరమే కదా. అంటే టైం కూడా పాస్ట్ లోకి వెళ్ళి మనం వేస్ట్ చేసుకోకుండా ఉపయోగపడుతుంది కదా సరైన విధంగా. ఎస్, మనకి ఏ స్కిల్ అయితే ఉందో, ఏదైతే మనం మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తూ చేస్తామో దాన్ని యూజ్ చేసుకొని మనం మనీ సంపాదించడం అవుతుంది అంటే చెయ్యొచ్చు. అదేం తప్పు కాదు. అంటే మనకు సంబంధించి, మన కుటుంబానికి సంబంధించి, పిల్లలకు సంబంధించి అన్ని కూడా మనం పర్ఫెక్ట్ గా చేయగలుస్తూ, ఇంకా మన దగ్గర టైం ఉంది, దాన్ని యూటిలైజ్ చేసి నేను ఇన్కమ్ గెయిన్ చేస్తాను అనుకుంటే అది చాలా మంచి విషయం. ఓకే, ఎస్. ఇక మన వసంత గారు కూడా ఆల్రెడీ ఉన్నారు ఆ ప్లాన్ లోనే, చక్కగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు కూడా ఇలా చేయబెట్టుకొని. ఆవిడ ఆల్రెడీ బిజినెస్ ప్లాన్ లో ఉన్నారు, దానికోసం గైడెన్స్ కూడా తీసుకున్నారు ఎలా చేయాలి ఏంటి అని. ఈజ్ ఆన్ ద వే. యా, ఓకే, గుడ్ నైట్. ఇంకా ఓకే, గుడ్ నైట్. జైనవి గారు చెప్పండి, మీరు ఏదో అంటుండారు. హాయ్ మేడం, నమస్తే మేడం. యా, నమస్తే అమ్మా, చెప్పండి. ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్ మేడం. ఈ 3 days చాలా బాగుంది మేడం. ఫస్ట్ డే నేమో అందరికి థ్యాంక్ యూ చెప్పడము, మరి సెకండ్ డే నేమో హ్యాపీగా ఫీల్ అవ్వడము. ఈ రోజు సెషన్ కూడా చాలా బాగుంది మేడం. అంటే ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఇంకా ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇలా చేస్తే బాగుంటుంది అనే విషయాలు కూడా మీ ద్వారా మాకు తెలుస్తున్నాయి మేడం. థ్యాంక్ యూ అంటే ఊరికే ఆ సమయంకి ఏదో పని అయితే హెల్ప్ అయితే థ్యాంక్ యూ చెప్తాం, వదిలేస్తాము. కానీ ఇలా అందరికీ థ్యాంక్ యూ చెప్పొచ్చు, ఇలా రాసుకోవచ్చు అనే విషయము, మరి మనం హ్యాపీ ఫీల్ అయిన విషయాలు కూడా ఇలా రాసుకోవచ్చు అనే విషయాలన్నీ నేను చాలా నేర్చుకున్నాను మేడం. ఇంకా ఇంకా మీరు చాలా కొత్త విషయాలు చెప్తున్నారు. మిగతా సెషన్స్ కూడా అటెండ్ అవుతా మేడం. చాలా థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. యా, Lavanya, what is your experience in these 3 days? అంటే హ్యాపీనెస్ కోసం, అంటే ప్రతి క్షణం హ్యాపీగా ఫీల్ అవడం వల్ల అది నేర్చుకోవడం అయింది. ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. మనకు నచ్చిందే కాకుండా నచ్చిన విషయాల్లో కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలన్నమాట. అంటే డిఫరెంట్ గా అనిపించింది అనమాట. కంటిన్యూగా అంటే వీడియో ఆన్ చేయడం అవ్వలేదు, పిల్లలు మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు. అందుకే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం అవ్వలేదు, వింటూ ఉన్నాం అన్నమాట. అవును, అవుతుంటది. పిల్లలు ఉన్నప్పుడు, చిన్న పిల్లలు ఉన్నప్పుడు అవుతుంది. అయితే మనం ఇంట్రెస్ట్ గా వినడం, అది అర్థం చేసుకోవడం, ఇంప్లిమెంట్ చేసుకోవడం చేస్తూ ఉంటే అవన్నీ మనం మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కరెక్ట్ గా. ఎస్, ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా నీకు? నమస్తే అడుగుతాను పర్సనల్ గా. ఓకే ఓకే మేడం నమస్తే మేడం, బాగున్నారా మేడం? నమస్తే అమ్మా, ఐఎమ్ వండర్ఫుల్. మార్నింగ్ నుండి నేను ఎలాగో ఉన్నాను మేడం, ఒకేసారి వసంత అనగానే ఇక స్మైల్ అసలు ఆగట్లేదు మేడం. అసలు 3-4 days నుండి అసలు హెల్త్ బాగుండగా ఎలాగో ఉంది, ఇప్పుడు వసంత అనగానే అసలు స్మైల్ వస్తూనే ఉంది మేడం. ఎప్పుడు అలాగే ఉండాలి. అవును మేడం, అది వైబ్రేషన్ మీలో ఉంటది మేడం, మీ వైబ్రేషనే అది. అదే నేను అప్పటి నుంచి కంట్రోల్ చేసుకుంటానా, నవ్వు ఒకటే ఆగట్లేదు అసలు. నవ్వు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా నవ్వాలమ్మా, కంట్రోల్ చేసుకోవడం ఎందుకు? పొద్దున్న నుండి అసలు నా నవ్వని కూడా నవ్వలే మేడం. ఇక వసంత కూడా అదే థింక్ చేస్తున్నారా అంటే అది అసలు నవ్వుతూనే ఉన్నాను ఇంకా. వెరీ గుడ్, థ్యాంక్ యూ మేడం, ఇలా కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు మీరు. మీరు అలా నవ్వుతూ ఉంటేనే బాగుంటది, ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటది, మీ హెల్త్ కూడా మళ్ళీ సెట్ అయిపోద్ది. ఓకే, అవును మేడం. యా, మా పాప కూడా మిమ్మల్ని అడుగుతున్నారు మేడం, హాయ్ చెప్దామని. చెప్పు. హాయ్, బాగున్నావా? వెరీ గుడ్ గర్ల్. జాయిన్ అవుదాం అంటున్నారు క్లాస్ కి మే నుంచి. తను కూడా థర్డ్ క్లాస్ కంప్లీటెడ్ మేడం. ఇప్పుడు 4th క్లాస్ కి పోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మండే నుంచి జాయిన్ అవ్వచ్చా మేడం? తను అంటున్నారు మేడం క్లాస్ కి
జాయిన్ అవుతా మేడం అంటే నాకు ఇష్టం అనేసి అంటే సరే ఓకే అన్న ఇందాక. జాయిన్ అవ్వమనండి, మేము చక్కగా ఎంజాయ్ చేస్తాం 21 days. కానీ మీరు ఆ మాత్రం లెసన్ చెప్పొద్దట. ఏంటండి? లెసన్ చెప్పొద్దు అంటుంది. నేను లెసన్స్ చెప్పను, ఆటలు ఆడిపిస్తా 21 days. అదే అన్నా నేను. నో లెసన్స్, ఓన్లీ గేమ్స్ అంటుంది మేడం. ఎస్ ఎస్, ఓన్లీ గేమ్స్. మేము డాన్స్ చేస్తాం కూడా తెలుసా, ఆటలు ఆడుకుంటాం కూడా 21 days లో. కానీ జాయిన్ అవుతుంది మేడం. ఈమె మొత్తం మీరు అసలు సూపర్ ఉమెన్ గా ఇప్పుడే చేసేయండి. yes yes, she will definitely become a super woman, okay, like you. థ్యాంక్ యూ మేడం. మీరు ముందు అలా తయారవుతున్నారు కాబట్టి మీ పాప కూడా అలాగే తయారవుతుంది. లేదు లేదు, మీరంటే తనకి చాలా ఇష్టం. ఒక 2 weeks నేను రాకపోతే సాటర్డే సెషన్ కి ఎందుకు మిస్ అయిపోయినావు అని అడగడం కూడా అయింది మేడం ఇంట్లో. ఓకే, థ్యాంక్ యూ లిటిల్ బేబీ. థ్యాంక్ యూ మేడం అని. ఓకే అమ్మా, వెల్కమ్. కలుద్దాం మనం మళ్ళీ. ఓకే ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అమ్మా, మరి క్లోజ్ చేద్దామా? ఆర్ ఎనీ క్వశ్చన్స్, డౌట్స్? ఓకే, సో హరియాం నాన్న, బాగున్నావా? బాగున్నాను. ఓకే, గుడ్ బై. పెద్దమ్మ అక్క, హరియాం పెద్దమ్మ చెప్పు. పెద్దమ్మ బాగున్నావా అక్కకి చెప్పు. ఓకే, సో అంటే స్నేహ కేవలం తల్లులకే కాదు పిల్లలకు కూడా బాగా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అంటే మేము కూడా మేడం క్లాస్ జాయిన్ అవుతాం, మాకు కూడా మేడం ఇష్టం అని చెప్తూ ఉన్నారంటే గుడ్, దట్స్ గుడ్. సో పిల్లలతో కలుస్తా May 1st నుంచి. ఇప్పుడు April 1st నుండి మళ్ళీ మన 21 days ఉంది కదా, ఇది కంప్లీట్ అవగానే పిల్లలతో నా సమ్మర్ స్టార్ట్ చేస్తాను నేను. బాగుంటుంది. యాక్చువల్లీ ఐ ఎంజాయ్ అలాట్ పిల్లలతో. ఓకే, సో ఇక్కడ మనం రెగ్యులర్గా మాట్లాడుకునేవన్నీ ఒకలా ఉంటాయి కదా, అవి కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ గేమ్స్, టెక్నిక్స్. ఓకే, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అసలు చదువు అంటే ఇంతవరకు ఏదైతే వాళ్ళు భయం అవి ఉంటున్నాయో అది కంప్లీట్గా రిమూవ్ అయిపోయి ఫర్దర్ క్లాసెస్ అన్నీ కూడాను, అంటే వాళ్ళ అకాడమిక్ సెషన్స్ అన్ని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ అసలు ఎగ్జామ్స్ అంటే ఫెస్టివల్స్ లా ఫీల్ అవుతారు అనమాట. అలా తయారు చేయడం అవుతారు 21 days. ఓకే ఓకేమా, సో ఈ మండే నుండి స్టార్ట్ అవబోతుంది కదా 21 days. అందులో ఎవరెవరైతే చేరుతాం అని అనుకున్నారో వాళ్ళందరూ కూడా నాకు కొంచెం ఇన్ఫార్మ్ చేసేయండి, మళ్ళీ రిజిస్టర్ చేసేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఓన్లీ 35 members మాక్సిమం తీసుకుంటానని చెప్పాను. ఎందుకంటే మనం పర్సనల్ ఇంటరాక్షన్ కోసం, ఇండివిజువల్ డౌట్ క్లారిఫికేషన్ కోసం కూడాను అది బాగుంటుంది. ఎక్కువ మందిని మనం పెట్టుకొని ఐ మీన్ ఇదయ్యే కన్నా ఫిక్స్డ్ పీపుల్ నుండి డైరెక్ట్ ఇంటరాక్షన్ మనకి ఉంటుంది కాబట్టి ఎటువంటి విషయాలైనా కూడా క్లియర్గా మనం మాట్లాడడానికి టైము, అలాగే ఒక బాండింగ్ అన్నది బాగుంటుంది అన్నమాట. ఓకే, సో ఇది ఈరోజు మనం మాట్లాడుకున్న ముఖ్యమైన విషయాలు. సో దీంతో ఈ 3 days వర్క్షాప్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఎవ్రీ సాటర్డే మనం కలుస్తూ ఉంటాం. అండ్ 21 days ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో ఆ 21 days మనం కలిసి జర్నీ చేస్తూనే ఉంటాం. ఓకే, సో కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ సెషన్లో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, కీప్ ఆన్ లెర్నింగ్ అండ్ యాడ్ వాల్యూ టు యువర్ లైఫ్. గుడ్ నైట్, బాయ్. థ్యాంక్ యూ మేడం, గుడ్ నైట్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ మేడం, గుడ్ నైట్, బాయ్ బాయ్. బాయ్, గుడ్ నైట్ మా. గుడ్ నైట్.